Okay. Silence, please. Excuse me. హలో, ఫినిష్ చేస్తామండి. లాస్ట్ సోపానం దయచేసి కొంచెం ఇంట్రెస్ట్, చాలా ముఖ్యమైన సోపానం ఇది, చదవండి. 12వ సోపానం అండి. ఈ సోపానముల ఫలితంగా ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువల్ల ఈ సందేశాన్ని త్రాగుబోతులకు అందించుటకును మరియు మా వ్యవహారములన్నింటిలోనూ ఈ నియమములు పాటించుటకు ప్రయత్నం చేశాం. మళ్ళీ ఇంకొకసారి చదవండి. ఈ సోపానముల ఫలితం, సోపానాల వల్ల, ఈ మీటింగ్ల వల్ల అనేసి ఇవ్వలేదండి అక్కడ. ఈ మీటింగ్ల వల్ల ఆధ్యాత్మిక చైతన్యం పొందిన మేము ఉందా అక్కడ? ఇప్పుడు ఎవరితో మాట్లాడుతుంటే ఈ స్టెప్ వర్క్ అంతా ఏం అవసరం లేదనేసి ఎవరో చెప్తుంటారంట. మీ ఇష్టం అండి, ఖండితంగా చెయ్యి అని ఎవ్వరూ మీకు కంపల్సరీ చేయటం లేదు. సజెషన్స్, కానీ ఒరిజినల్గా బిల్డబ్ల్యూ రాసింది సజెషన్స్ కాదు, డైరెక్షన్స్ అనేసి రాశాడనమాట. దాన్ని గ్రూప్ కాన్షియస్ మార్చింది. ఒరిజినల్ బిల్డబ్ల్యూ రాసిన దాంట్లో హియర్ ఆర్ ది డైరెక్షన్స్ అనేసి ఉంది. ఓకేనా? చాయిస్ మీదండి. చేస్తే బాగుంటారు, చేయకపోయినా తాగేస్తారనేసి ఏం లేదు. మీటింగ్లో వండుకొని నేను చూశాను చాలా మందిని, 20 ఏళ్ళు 30 ఏళ్ళు మీటింగ్కి వెళ్ళి సూపర్గా ఉండేవాళ్ళని చూసినాను. కానీ ఆ ఆనందమైన, సంతోషమైన, స్వతంత్రమైన జీవితం కావాలంటే, మీ ఎమోషన్స్లో ఉండి, మీ భావనల్లో ఉండి విడుదల కావాలంటే, ఆ ప్రతిక్రియలో ఉండి స్పందనకి వెళ్ళాలంటే, రియాక్షన్లో ఉండి రెస్పాన్స్కి వెళ్ళాలంటే, సంతోషమైన జీవితం కావాలంటే చేస్తే దొరికి. ఈ సోపానాల వల్ల, ఈ మీటింగ్ల వల్ల కాదు. ఇంకొకటి నేను చెప్తున్నది ఏమంటే, మీటింగ్కి నేను అగేన్స్ట్ కాదు. మీటింగు అవశ్యమే. మీటింగ్ వచ్చి సేఫ్టీ నెట్ అన్నమాట. సర్కస్ చూశారు కదా మీరంతా, సర్కస్లో పైన ఆక్రోబిక్స్ చేస్తుంటాడు, కింద సేఫ్టీ నెట్ వేసి ఉంటాడు. వాడు ఏం చేసినా పైన ఏం సర్కస్ కొట్టి అక్కడి నుండి పడ్డాడు అనుకోండి, సేఫ్టీ నెట్ పట్టుకుంటుంది. సో మీటింగ్ పార్ట్ ఆఫ్ రికవరీ, బట్ నాట్ రికవరీ. రికవరీలో ఒక అంగం మీటింగ్ అంతే. అర్థమైందా? మీటింగే రికవరీ కాదు. అది ఒక అంగం. రికవరీలో నాది ఒక భాగం అన్నమాట. అది ఒక అది పార్ట్, అది అంతే. సో మీటింగ్కి పోవాలా నేను డైలీ? మీటింగ్ పోకుండా ఉండటం అది తప్పేనే. ఓకేనా అండి? ఈ సోపానం వల్ల మనం ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువల్ల, హ్యావింగ్ హ్యాడ్ ఎ స్పిరిచువల్ అవేకనింగ్ అంటాడు. స్పిరిచువల్ అవేకనింగ్, చైతన్యం, ఆధ్యాత్మిక చైతన్యం పొందినందువలన ఈ సందేశాన్ని తాగుబోతులకు అందించుటకు, క్యారీడ్ దిస్ మెసేజ్ టు ఆల్కహాలిక్స్, మరియు మా వ్యవహారములన్నింటిలోనూ ప్రాక్టీసింగ్ దీస్ ప్రిన్సిపల్స్ ఇన్ ఆల్ అవర్ అఫేర్స్. ఈ నియమములు పాటించుటకు ప్రయత్నం చేశాం. ప్రిన్సిపల్స్ ఇన్ ఆల్ అవర్ అఫేర్స్, అన్ని చోట్లలో నేను దీన్ని ఉపయోగించాలి. ఓకే, మొదటి భాగం స్పిరిచువల్ అవేకనింగ్ అంటే ఏంటి? మీ దగ్గర హిందీ తెలుగు బిగ్ బుక్లో పేజు 203 తీసుకోండి. 203 పేజీ నెంబర్ 203లో ఆధ్యాత్మిక అనుభవం అని ఉంటుందండి. I'll tell you. In English it is 273. 273. ఆ అధ్యాయం పేరేంటి? ఆధ్యాత్మిక అనుభవం, ఎక్స్పీరియన్స్ అన్నాడు అన్నమాట. ఆధ్యాత్మిక అనుభవం. నేను స్టార్టింగ్ చెప్పినాను, నిన్న చెప్పినాను, మొన్న చెప్పినాను, ఈ పొద్దు చెప్పినాను. 1939లో ఉండి ఇప్పటి వరకు బిగ్ బుక్లో ఉన్న మొదటి 164 పేజీల్లో మార్చిన ఒకే ఒక వాక్యం అంటే, ఒకే ఒక శబ్దం అంటే
ఫస్ట్ రాసినప్పుడు ఎక్స్పీరియన్స్ ఏ ఉన్నింది, తర్వాత అవేకనింగ్గా మార్చారు, సెకండ్ ఎడిషన్లో మార్చారు అన్నమాట అది. ఎందుకంటే ఆధ్యాత్మిక అనుభవం అనేది ఇమ్మీడియట్గా, త్వరగా, ఆన్ ది స్పాట్. కొందరికి ఆన్ ద స్పాట్ అయిన వాళ్ళు ఉన్నారు, లేదని చెప్పలేదు నేను, అయిందా? కానీ అందరికీ అలా అవ్వదు. అందరికీ దేవుడు వచ్చి దిగి వచ్చి మీకు లైటు మీకు టార్చ్ కొట్టాడు. బిల్డబ్ల్యూకి అయినట్ట నాకు అయిపోతుంది అనేసి ఎవరైనా అనుకుని ఉంటే దయచేసి మీకు అవ్వదు అనేసి నేను చెప్తలేదు. అవ్వచ్చేమో అండి, కానీ నాకు అవ్వలేదండి, నాకు అవ్వలేదు. మీకు అవుతే చేయండి, నేను మిమ్మల్ని చూసి సంతోషపడతా, ఇంత మాత్రం నేను చెప్పగలను, అంతేనే. సో స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే ఆధ్యాత్మిక అనుభవం. ఎవరో ఒకరు చెప్పారు, అప్పుడే చెప్పారంట, ఆయన స్టెప్ వర్క్ చేశారా, ఆయన 25 స్టెప్ లేదు అనేసి. తెలుసా మీకు ఆయన స్టెప్ వర్క్ చేశారా లేదని మీకు తెలుసా? ఆయన్ని పోయి ఎప్పుడైనా కలిసి అడిగారా? అడగరు. అడగకుండా నా ఐఎమ్ నాట్ టెల్లింగ్ దర్ నేమ్, ఆయన పేరు నేను చెప్పలేదుగా. ఐఎమ్ సెన్సిబుల్, టాక్ట్ఫుల్, కన్సిడరేట్ అండ్ వెరీ హంబుల్ బాస్. డోంట్ వరీ, ఐ విల్ నాట్ బ్రేక్ ది అనానిమిటీ. అయిందా? కొందరికి ఈ అనుభవం తక్షణం అవుతుంది, అవ్వేలేదనేసి నేను చెప్పలేదు, దానికి విరుద్ధంగా లేదు నేను. కానీ అందరికీ అది అవ్వదు, అందరికీ అలా అవ్వదు. కానీ అందరికీ అవ్వాలంటే ఇది అవుతుంది. ఆధ్యాత్మిక చైతన్యం అందరికీ అవుతుంది, నో ఎక్సెప్షనల్. వాళ్ళకి అవ్వలే, వీళ్ళకి అవ్వలే, వాళ్ళు స్టెప్ వర్క్ చేశారు, వాళ్ళకి పొందలేదు, వాళ్ళకి ఆధ్యాత్మిక చైతన్యం లేదు. 100కు 100 ఈ సోపానాల వల్ల మీరు చేస్తే ఖండితంగా అవుతుంది. అయిందా? ఏమవుతుంది తెలుసుకోవాలి కదా. ఆధ్యాత్మిక చైతన్యం అయిందంటే నాలో ఏమైంది అని నేను తెలుసుకోవాలి. అది గుర్తించుకోపోతే చైతన్యం అయినా అవ్వలేదనే అంటాను నేను. అందుకే దాన్ని రాశాడు. ఆధ్యాత్మిక అనుభవం అంటే ఏమి, ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఏమి అనేసి ఆయన క్లియర్ కట్గా రాశారు. చదవండి. నేను చెప్పే ఒక్కొక్క వాక్యాన్ని అండర్లైన్ చేసుకోండి. దాంట్లో కొన్ని శబ్దాలు ఉన్నాయి, దయచేసి దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఆధ్యాత్మిక అనుభవం అంటే ఆధ్యాత్మిక అనుభవం, ఆధ్యాత్మిక మేలుకొలుపు అనే పదాలను ఈ గ్రంథంలో చాలాసార్లు ఉపయోగించడం జరిగింది. సో ఆధ్యాత్మిక అనుభవం అనే దాన్ని మార్క్ చేసుకోండి. తర్వాత ఆధ్యాత్మిక మేలుకొలుపు, మేలుకొలుపు, అవేకనింగ్, 2 మార్క్ చేసుకోండి. చదువు బాబు. చాలా జాగ్రత్తగా చదివిన మీదట ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అది త్రాగుబోతుతనం నుండి కోలుకోవటానికి సరిపడినంత వ్యక్తిత్వంలో వచ్చే మార్పు మా అందరిలోనూ. వ్యక్తిత్వంలో వచ్చే మార్పు మార్క్ చేసుకోండి. చదవండి. మా అందరిలోనూ కూడా విభిన్న రీతుల్లో ప్రస్ఫుటమైందన్నది. వివిధ రీతిలో అవుతుంది, వివిధ వెరైటీస్గా అవుతుంది అన్నమాట. కానీ అందరిలో కామన్ ఉంటుంది. ఆ కామనాలిటీ నేను చూపిస్తున్నాను మీకు. నాకు ఆధ్యాత్మికం చైతన్యం పుట్టిందా లేదా అనేసి తెలుసుకోవటానికి ఇది. ఓకేనా అండి? చదవండి నెక్స్ట్ పారా. అయితే మా గ్రంథం యొక్క ప్రథమ ముద్రణ పాఠకుల మీద ఒక రకమైన ముద్ర వేసింది. అదేంటంటే వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు కానీ, స్టాప్, వ్యక్తిత్వంలో వచ్చే మార్పులు కానీ, అండర్లైన్. తర్వాత మతపరంగా చోటు చేసుకునే అనుభవాలు కానీ, ఒక్కసారిగా కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా అకస్మాత్తుగా రావాలని. అకస్మాత్తుగా, ఒక్కసారి ఆ లైన్ చదవండి. కళ్ళు మిరుమిట్లు గొలిపే విధంగా అకస్మాత్తుగా రావాలని. మస్ట్ బి ఇన్ ద నేచర్ ఆఫ్ సడన్ అండ్ స్పెక్టాక్యులర్ అప్హీవల్స్ అంటాడు. ఆధ్యాత్మిక అనుభవం సడన్గా బిల్డబ్ల్యూకి అయింది కదా. ఆయన హాస్పిటల్లో ఉంటే, దేవుడా నువ్వు అనేవాడు ఉంటే నాకు కనిపించు అని చెప్పాడంట. అలా అంటేనే ఆ రూమ్ కంప్లీట్గా ప్రకాశం అయిపోయిందంట, ఫుల్ లైట్తో నిండిపోయింది. బెడ్ నుండి కింద పడిపోయాడు ఆయన. పడిపోయి తన మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడంట.
ఇది సడన్గా స్పెక్టాక్యులర్గా అంటే ఒక విజృంభమైన ఒక అనుభవం గలుగుతుంది అది. ఓకేనా అండి? ఆ లైన్ మార్క్ చేసుకోండి. చదవండి. అందరికీ సంతోషం కలిగించే విషయం ఏమిటంటే ఈ అభిప్రాయం సరైంది కాదు. మొట్టమొదట కొన్ని అధ్యాయాల్లో అకస్మాత్తుగా చోటు చేసుకునే కొన్ని విప్లవాత్మక మార్పులను గురించి వర్ణించడం జరిగింది. స్టాప్. దాని వెనకాల లాస్ట్ లైన్ చదవండి. అందరికీ సంతోషం కలిగించే విషయం ఏమిటంటే ఈ అభిప్రాయం సరైనది కాదు. విన్నారా ఇప్పుడు? అందరికీ అలాగే లైట్లు టార్చ్లు అంతా వెలిగి మాకు ఆధ్యాత్మిక అనుభవం అయిపోతుంది అన్నది తప్పు అంటున్నాడు. నేను కాదు చెప్పింది ఇది. హ్యాపీలీ ఫర్ ఎవ్రీ వన్ దిస్ కన్క్లూజన్ ఈజ్ ఎర్రానియస్ అంటాడు. ఎర్రానియస్ అంటే తప్పు అన్నమాట. అది అందరికీ అలా అవ్వదు. అందరికీ బిల్డబ్ల్యూ లాగే అవ్వదు. ఉన్నారు కొందరికి అయిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. నేను లేదని చెప్పలేదు, దయచేసి అర్థం చేసుకోండి. నాకు అలాగే అవుతుంది అనేసి వేస్ట్ చేశారనుకోండి, ఇంకొక దర్శనం అవుతుంది. వెంకటేశ్వర అవైన్స్ అయిందా? దయచేసి చిక్కిన అవకాశాన్ని ఉపయోగించుకోండి. నెక్స్ట్, మొట్టమొదట కొన్ని అధ్యాయాల్లో అకస్మాత్తుగా చోటు చేసుకునే కొన్ని విప్లవాత్మక మార్పుల గురించి వర్ణించడం జరిగింది. విప్లవాత్మక మార్పులు అండర్లైన్ చేసుకోండి. తర్వాత, మా ఉద్దేశం అది కాకపోయినప్పటికీ చాలా మంది త్రాగుబోతులు భగవంతుని స్పృహ అకస్మాత్తుగా లభించేదని భావాలలోనూ బయటి వారికి కనిపించే. స్టాప్. అక్కడ మార్క్ చేసుకోలేదా మీరు? లాస్ట్ చేసుకోలేదు. ఓకే, ఆ లైన్ ఇప్పుడు తిరిగి చదవండి. ఇప్పుడు చదివిన లైన్ అకస్మాత్తుగా మళ్ళీ చాలా మంది త్రాగుబోతులు భగవంతుని స్పృహ అకస్మాత్తుగా లభించేదని భావాలలోను. అకస్మాత్తుగా లభించేది అండర్లైన్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్, భావాలలోను బయటి వారికి కనిపించే ప్రవర్తించే తీరులోను వెనువెంటనే మార్పు చోటు చేసుకొని. వెనువెంటనే మార్పు అండర్లైన్ చేసుకోండి. నువ్వు తర్వాత మార్క్ చేసుకుంటూ నువ్వు చదువు. వేల సంఖ్యలో మన ఏ సభ్యుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అలా సభ్యులుగా చేరే త్రాగుబోతుల్లో పైన చెప్పిన మార్పు తరచూ సంభవించినప్పటికీ. స్లోగా మార్పు ఉందా అక్కడ? మళ్ళీ వేల సంఖ్యలో మన ఏ సభ్యుల సంఖ్య పెరిగిపోతూ ఉంది. అలా సభ్యులుగా చేరే త్రాగుబోతుల్లో పైన చెప్పిన మార్పు ట్రాన్స్ఫర్మేషన్స్ అంటాడు ఇంగ్లీష్ లో. చాలా బాగా చెప్తాడు. ట్రాన్స్ఫర్మేషన్స్. తర్వాత, తరచూ సంభవించినప్పటికీ అలాంటి మార్పు అందరిలోనూ అకస్మాత్తుగా జరిగి తీరాలనే ఖచ్చితమైన నియమం అంటూ ఏమీ లేదు. అర్థమైందా? ఖచ్చితమైన అలాంటి లైట్లో ప్రకాశాల్లో అప్హీవల్లో నైట్ చేంజ్ అయిపోయేది అందరిలో అవ్వాలని రూల్ లేదు. బిల్డబ్ల్యూకి అయింది అలాగే నాకు అవుతుందన్న రూల్ లేదు. కానీ మనకు అవ్వచ్చు అనేసి వాడు నెక్స్ట్లో చెప్తున్నాడు. చదవండి. మా అనుభవాల్లో చాలా వరకు జ్ఞాన సంబంధమైన మార్పులు అని ప్రముఖ మనస్తత్వవేత్త విలియం జేమ్స్ పేర్కొనటం జరిగింది. జ్ఞాన సంబంధమైన మార్పులు. దాన్ని అండర్లైన్ చేసుకోండి. ఎడ్యుకేషనల్ వెరైటీ అన్నమాట అది. జ్ఞాన సంబంధమైన మార్పు. తర్వాత, ఎందుకంటే అవి కాలం గడుస్తున్న కొలది నెమ్మదిగా సంభవించే అనుభవాలు. నెమ్మదిగా నిదానంగా అవుతుంది అది సంభవించే అనుభవాలు. చాలా ఎక్కువ సందర్భాల్లో కొత్తగా సభ్యుడైన వ్యక్తి యొక్క మిత్రులు అతనిలో చోటు చేసుకున్న మార్పులను చోటు చేసుకున్న మార్పులను దాన్ని మార్క్ చేసుకోండి. అతని కంటే ముందుగా గమనిస్తారు. చివరికి జీవితం విషయంలో తన ప్రవర్తనా సరళిలో చెప్పుకోదగ్గ గొప్ప మార్పు
చూడండి, మార్పు ఎన్నోసార్లు వస్తుందండి. చూడండి, చెప్పుకోదగ్గ గొప్ప మార్పు వచ్చిన విషయాన్ని అతడు గ్రహించగలుగుతాడు. అంతేకాకుండా తనంతట తానుగా ఒంటరిగా ఆ మార్పును సాధించలేదన్న విషయాన్ని, ఒంటరిగా ఆ మార్పును సాధించుకోలేదు. ఆ లైన్ మార్క్ చేసుకోండి. సాధించలేదన్న విషయాన్ని కూడా అతను గ్రహించగలుగుతాడు. ఎన్నో సంవత్సరాల పాటు మనంతట మనం ఎంతో క్రమశిక్షణతో ఉన్నా కూడా సాధించలేని అద్భుతాలు కొన్ని నెలల కాలంలో జరిగే అవకాశం ఉంది. కొద్దిమంది మినహా మిగిలిన సభ్యులంతా ఇప్పటి వరకు దాగి ఉన్న అంతర్గతమైన సంపదను బయటకు తీసి కనుగొనగలిగామని గ్రహించడం జరిగింది. దానినే వారు ప్రస్తుతం తమ భావంలోని తమ కంటే ఉన్నతమైన శక్తితో గుర్తించడం జరిగింది. చూడండి, దేవుడు గురించి చెప్తున్నాడు. తనలోనే ఉన్నాడు ఆ దేవుడు. చదవండి. మాకంటే ఉన్నతమైన ఓ శక్తి ఉనికిని కనుగొని తెలుసుకొని ఉండటమే ఆధ్యాత్మిక అనుభవం యొక్క సారాంశమని మాలో చాలా మంది భావిస్తాం. ఈ లైన్ని, ఈ పేరాన్ని పూర్తిగా 5 స్టార్లు పెట్టేయండి కావాలంటే. ఆధ్యాత్మిక అనుభవం అంటే ఏమి అనేసి క్లీన్గా వివరణ ఇచ్చాడు. మోస్ట్ ఆఫ్ అస్ థింగ్ దిస్ అవేర్నెస్ ఆఫ్ ఎ పవర్ గ్రేటర్ దాన్ అవర్-సెల్వ్స్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. నాకన్నా ఒక ఉన్నతమైన శక్తి ఉన్నది, అది నన్ను బాగా చేయొచ్చు అనేదే ఆధ్యాత్మిక అనుభవం అని ఆయన చెప్తున్నారు. ముందు నెక్స్ట్ అదే ఏం చెప్తున్నాడు చదువు. మాకంటే ఉన్నతమైన ఓ శక్తి ఉనికిని కనుగొని తెలుసుకొని ఉండటమే ఆధ్యాత్మిక అనుభవం యొక్క సారాంశం. ఆధ్యాత్మిక అనుభవానికి కావాల్సిన సారాంశము మనకైనా ఒక ఉన్నతమైన శక్తి ఉంది అనేది తెలుసుకున్న అదే సారాంశం. తర్వాత సారాంశమని మాలో చాలా మంది భావిస్తాం. మతం విషయంలో ప్రగాఢ విశ్వాసం ఉన్న సభ్యులు దీనినే భగవంతుని స్పృహగా పిలుస్తారు. భగవంతుని స్పృహ అంటాడు, అండర్లైన్ చేసుకోండి. దీనినే భగవంతుని స్పృహగా పిలుస్తారు. అవర్ మోర్ రిలీజియస్ మెంబర్స్ అంటే ధార్మిక మెంబర్లు ఎవరైనా ఉంటే వాళ్ళు దాన్ని గాడ్ కాన్షియస్ అంటాడు, దేవుడు స్పృహ అంటాడు. కానీ ఆల్రెడీ మనం 10వ స్టెప్లో చూసాము, 6వ ఇంద్రియం చూసాము మనం. 6వ ఇంద్రియం యావదది? భగవంతుడు. ఆ 6వ ఇంద్రియం గురించే చెప్తున్నాడు. 6వ ఇంద్రియం మనలో ఉంది అంటే అదే ఆ భగవంతుడు. అయిందా? నెక్స్ట్, మా అనుభవాలు ఆదర్శంగా తీసుకొని తన జీవితంలో ఎదురయ్యే సమస్యలను నిజాయితీగా ఎదుర్కోగల సామర్థ్యం ఉన్న ఏ త్రాగుబోతైనా తప్పనిసరిగా కోలుకుంటాడని మేము నొక్కి చెప్పగలం. అయితే అతను అన్ని ఆధ్యాత్మిక భావనలు తన మనసులోనికి ప్రవేశించేలా తలుపులు తెరిచి ఉంచాలి. సూపర్. అసహనం లేదా ద్వేషంతో కూడిన తిరస్కార భావం మాత్రమే అతన్ని ఓడించగలవు. ఈ లాస్ట్ లైన్, అసహనం మళ్ళీ ద్వేషం. ఎవరిపై ద్వేషం? ఎవరిపై అసహనం? ఇక్కడ ఎవరిపై? దేవునిపై అసహనం. వాళ్ళు మాత్రం ఓడిపోగలరు. వాళ్ళు మాత్రం. ఆ లైన్ మళ్ళీ చదవండి. అయితే అతను అన్ని ఆధ్యాత్మిక భావనలు తన మనసులోనికి ప్రవేశించేలా తలుపులు తెరిచి ఉంచాలి. ఓపెన్ మైండ్ ఉండాలి. అసహనం లేదా ద్వేషంతో కూడిన తిరస్కార భావం మాత్రమే అతను ఓడించగలరు. He can only be defeated by an attitude of intolerance or belligerent denial అంటాడు. డినయల్, స్ట్రైట్ అవే దేవుడు అంటే లే అంటాడు. ఇంటాలరెన్స్, దేవుడు ఉన్నాడా లేదా తెలియదు. టాలరెన్స్, ఇది సహనం లేదన్నమాట. అలాంటి వాడు మాత్రం దీంట్లో సోల్ వచ్చే తప్ప మిగతా వాళ్ళు దేవుడు లేదని అంటే 2వ స్టెప్ 3వ స్టెప్ వాడు సరిగా చేయలేదన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, ఇప్పుడు ఈ ఆధ్యాత్మ అనుభవం గురించి మనం మార్క్ చేసుకున్న దాన్ని ఒక్కొక్కటిని చూడండి, ఒక్కొక్కటిని పైన నుండి చూసుకుంటారండి. స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ అంటే అందరికీ త్వరగా స్పాట్లో ఇన్స్టెంట్లో అయ్యేది.
ఆధ్యాత్మిక చైతన్యం అంటే నిదానంగా అవ్వేది. దాని కింద ఆడు చెప్తాడు, అది ఎడ్యుకేషనల్ వెరైటీ లాంటిది. ఎడ్యుకేషనల్ వెరైటీ అంటే మనం చదువు నేర్చుకుంటాం కదా, అలాగా. నర్సరీలో ఏం నేర్చుకున్నాము, కేజీలో ఏం నేర్చుకున్నాము, ఫస్ట్ స్టాండర్డ్లో ఏం నేర్చుకున్నాము, ఫస్ట్ ఈ రాసేది నేర్చుకున్నాము, తర్వాత కక్క గగన నేర్చుకున్నాము, తర్వాత నంబర్లు సో అలా నేర్చుకుంటూ 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 పైన పోయి డిగ్రీ పొందుతాం కదా. అలాగేనే మనం కొంచెం కొంచెం ఒకటో సోపానం, రెండో సోపానం, మూడో సోపానం చేస్తూ 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 ఆ ఆధ్యాత్మిక చైతన్యాన్ని పొందుతాం. సో ఆధ్యాత్మిక చైతన్యం అంటే ఏమి? ఫస్ట్ చెప్పాడు వాడు, వ్యక్తిత్వ మార్పు. వ్యక్తిత్వ మార్పు ఏంటికి? వ్యక్తిత్వ మార్పు సఫిషియెంట్ టు బ్రింగ్ అబౌట్ రికవరీ ఫ్రమ్ ఆల్కహాలిజం. తాగుపోతుతనం నుంచి నన్ను రికవరీ చేసే వ్యక్తిత్వ మార్పు చాలు నాకు. ప్రపంచానికే నేను ఇది అవ్వాలనే ఇదేం లేదు. నా తాగుపోతుతనం నుండి నేను బయటకు కావాల్సిన వ్యక్తిత్వ మార్పు చాలు. పర్సనాలిటీ చేంజ్ సఫిషియెంట్ టు బ్రింగ్ అబౌట్ రికవరీ ఫ్రమ్ ఆల్కహాలిజం. అదే స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. సరే, ముందు నెక్స్ట్ ప్యారాలో నేను చెప్తాడు, మళ్ళీ వ్యక్తిత్వ మార్పు అంటాడు మళ్ళీ ఇంకొకసారి. అవునా? నెక్స్ట్ స్పెక్టాక్యులర్ అప్హీవల్స్ అంటాడు. ఎవరికైతే ఆధ్యాత్మిక అనుభవం జరుగుతుందో వాళ్ళకి ఉన్నట్లుండి ఆ లైటు ప్రకాశం ఇదంతా అవుతుంది. అదేమి? అది మార్పు కదా, అదే మార్పే. నెక్స్ట్ రెవల్యూషనరీ చేంజెస్ అంటాడు. కొంచెం జోరుగా చెప్పండి. విప్లవాత్మకమైన మార్పు. విప్లవం ఎందుకు జరుగుతుంది? మార్పు తేవాలని. బియ్యం 100 రూపాయలు కేజీ అమ్ముతున్నావురా, విప్లవం చేసి దాన్ని 2 రూపాయలకి అమ్మరా అని ఒక విప్లవం, ఒక రెవల్యూషన్ చేస్తారు. అవునా లేదా? సో ఆ మార్పు. నెక్స్ట్ ఇమ్మీడియట్ అండ్ ఓవర్వెల్మింగ్ చేంజెస్ అంటాడు. త్వరితంగా ఆన్ ది స్పాట్లోనే. దాన్ని ఎవరు చేయగలరు? ఇమ్మీడియట్గా చేతిలో రోజాపు పెట్టుకుంటాడు. రోజాపు పెట్ట దాన్ని అట్టా అనేసి దాన్ని ఒక దీనిగా మార్పిచ్చేస్తాడు వాడు, మ్యాజిషియన్. సో అది అది మార్పు కదా అది. సో ఒక్క ఆధ్యాత్మిక చైతన్యానికి ఒక ఉదాహరణ ఇస్తాడు, ఆధ్యాత్మిక అనుభవానికి ఒక ఉదాహరణ ఇస్తున్నాడు ఆయన. అలా అది మార్పేనే. గాడ్ కాన్షియస్ ఫాలోడ్ అట్ వన్స్ బై ఎ వాస్ట్ చేంజ్. ఒక పెద్ద మార్పు. పెద్ద మార్పు. ఏది పెద్ద మార్పు? ఒక ఉదాహరణ చెప్పండి. మన అందరి జీవితంలో అయింది, ఇక్కడ కూర్చుండే వాళ్ళందరి జీవితాల్లో అయింది. దానికైనా పెద్ద మార్పు కావాలా? తాగుడు ఆపడం. అవునా లేదా? 8 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు అందరూ ఉన్నాం ఇక్కడ. వాస్ట్ 8th వండర్. సూపర్. నెక్స్ట్, అమాంగ్ అవర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ మెంబర్షిప్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ ఆల్కహాలిక్స్ సచ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాడు. ప్లీజ్ వినండి. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటి? కోడిది గుడ్డు ఉంటుంది కదా, గుడ్డుని కావల పెడితే ఏమవుతుంది? అది పిల్ల అవుతుంది. సో గుడ్డులో ఉండి ట్రాన్స్ఫర్మ్ అయ్యేది కోడి అవుతుంది. అవునా లేదా? అది మార్పు కదా అండి. అది సేమ్ సిస్టమ్. ట్రాన్స్ఫర్మేషన్ అంటే అదే. ఇవన్నీ ఆడు చెప్తున్నాడు. ఇదంతా ఎడ్యుకేషనల్ వెరైటీ. కోడి గుడ్డుని మీరు 21 రోజో 29 రోజు, ఎన్ని రోజులు మర్చిపోయాను అనమాట, అన్ని రోజులు మీరు శాఖల్లో పెడితే అది కోడిగా మారుతుంది. అది అలాగే 1వ క్లాసు, 2వ క్లాసు, 3వ క్లాసు ఇలా చదువుకుంటూ వెళ్తే మనం విద్యని మనం నేర్చుకుంటాం. అది మార్పు కదా. 8 సార్లు ఫెయిల్ అయిపోయి నేను 8 16 చదివినాను అంటే ఎలా? ఏం చదివా అంటే, నా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు, 12వ క్లాస్ చదివాను అన్నాడు. ఎక్కడరా 12వ క్లాస్? ఎస్ఎల్సీ నువ్వు ఫెయిల్ కదరా అంటే, ఏం బాబు ఇట్లా అంటావు? 8 సార్లు 4 సార్లు ఫెయిల్ అయ్యాను నేను అన్నాడు. 8 + 4 సార్లు 8 చదివాడంట వాడు. 8 + 4 12 అంట.
అలాంటి వాళ్ళు విచిత్రమైన వాళ్ళు ఉన్నారు లేదనిలే. సో సింపుల్గా ఎడ్యుకేషనల్ వెరైటీ ఇది. ఆధ్యాత్మిక చైతన్యం అనేసి ఏం చెప్తున్నాడో ఇది ఎడ్యుకేషనల్ వెరైటీ. విద్య మనం ఎలా నేర్చుకుంటామో అలాగే ఒక్కొక్క స్టెప్లో మన గురించి మనం నేర్చుకుంటూ ఆ చైతన్యం పొందుతాము. ప్రొఫౌండ్ ఆల్టరేషన్ అంటాడు. ప్రొఫౌండ్ ఆల్టరేషన్. ఈ షర్ట్తో నాది సైజ్ 44 అన్నమాట. మన నాగేశ్వరరావు గారికి ఇస్తే ఏమవుతుంది, ఇది డాక్టర్ గారికి ఇస్తే ఏమవుతుంది, లూజ్గా ఉంటుంది. అయిందా? దీని టైలర్ దగ్గర తీసుకుపోయి ఆయన వాడి సైజుకి ఆయన ఆల్టర్ చేసినాడు అనుకోండి, అప్పుడు ఆయన వేసుకుని వచ్చేది. అంటే ఉన్న సైజుని చిన్నదిగానో పెద్దదిగానో కట్ చేసి ఆల్టర్ చేసేది అన్నమాట. ఆల్టర్ చేసేది అది మార్పు కదా. ఒరిజినల్ కండిషన్లో ఏ కండిషన్లో ఉందో ఇప్పుడు కొత్త కండిషన్కి దాన్ని మార్చాము. ఆల్టర్. టు ఆల్టర్ ఈజ్ చేంజ్. నెక్స్ట్ లాస్ట్లో గాడ్ కాన్షియస్ అంటాడు అనమాట. గాడ్ కాన్షియస్ అంటే అదే ఆల్రెడీ చెప్పాను నేను, 6వ ఇంద్రియం. ఇంతవరకు మనం 5 ఇంద్రియాలనే ఉపయోగిస్తుంటే ఇప్పుడు 6వ ఇంద్రియం ఒకటి పనిచేస్తుంది. ప్రేయింగ్ ఓన్లీ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ హిజ్ విల్ ఫర్ మీ. ఆయన నడిపిస్తాడు అనే ఆ జ్ఞానమే 6వ ఇంద్రియం. ఇంతవరకు అది ఉనిందా, ఇప్పుడు ఉందా? సో లేనది ఇప్పుడు ఉంది అంటే అది మార్పా లేదా? ఇవన్నిటిని చూస్తారంటే మీరు ఒక్క మెయిన్ కీ, ఒక్క కీ శబ్దం ఏంటి చెప్పండి జోరుగా. మార్పు. అంతే. సింపుల్గా చేంజ్. ఆధ్యాత్మిక చైతన్యం అంటే మార్పు, చేంజ్. ఏలో ఉన్న వాళ్ళకి చాలా రకమైన ఈ ఆధ్యాత్మిక అనుభవాలు అవుతాయి. చాలా రకాలు. కొందరికి ఆధ్యాత్మిక అనుభవం అవుతుంది, కొందరికి జాగృతి అవుతాయి, విధాలుగా అవుతాయి. కానీ వీళ్ళందరిలో 3 అంశాలు కామన్గా ఉంటాయి. ఎవరికైతే ఆధ్యాత్మిక అనుభవం కలిగిందో, ఎవరికైతే ఆధ్యాత్మిక చైతన్యం కలిగిందో వాళ్ళలో 3 లక్షణాలు 100% ఉంటుంది. 100కి 100% ఉంటుంది. మొదటోది బిలీఫ్. మొదటోది నమ్మకం. ఏం నమ్మకం? భగవంతుని పైన నమ్మకం. ఏం భగవంతుని పైన ఏం నమ్మకం? భగవంతుని పైన ఏం నమ్మకం? దేవుడు శిక్షించేవాడు కాదు, దేవుడు క్షమించేవాడు, ప్రేమించేవాడు, ఇంకా ఏమేం వాడు కావాలనో వేసుకునొచ్చు. ఎక్సెప్ట్ రక్షించేవాడు కావాలంటే దాన్ని వేసుకోండి. శిక్షించేవాడు కాదు. దీని వరకు అంటే ఏలో వచ్చే వరకు, లేదా నేను ఈ 12 సోపానాలు చేసే వరకు నేను అలాగే అనుకుని ఉండేవాడు. కానీ స్లోగా ఒక్కొక్క సోపానం ముందుకు వెళ్తూ నాకు తెలిసింది. 4వ ఇన్వెంటరీలో నేను చూసిన తర్వాతే నాకు తెలిసింది. సత్యంగా నా మీటింగ్లో చాలామంది షేర్ చేశారు నాకు. దేవుడు అనేవాడు శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు, ప్రేమించేవాడు, మన్నించేవాడు, అందరూ షేర్ చేశారు. నేను నమ్మలే. కానీ నా 4వ స్టెప్ ఇన్వెంటరీ రాసినప్పుడు నమ్మిన. అంటే అక్కడ తెలిసిందన్నమాట నేను ఎవడు అనేసి. నేను ఎలాంటి మంచోడు, ఎలాంటి చెడ్డోడు, ఎన్నిసారి చచ్చిపోవాల్సి ఉండే, ఎన్నిసారి ఆడు కాపాడాడు అన్నీ నాకు తెలిసింది. సో మొట్టమొదటిసారిగా దేవుడు శిక్షించేవాడు కాదు, రక్షించేవాడు, క్షమించేవాడు అనేసి నాకు ఆయన దేవుడి గురించి నమ్ముతాడు. విశ్వాసం, శ్రద్ధ పెరుగుతుంది. హీ కెన్ బిలీవ్, హీ కెన్ డూ. ఏం చేయగలడు ఆయన? ఎవరికైతే ఈ ఆధ్యాత్మిక అనుభవం, ఎవరికైతే ఆధ్యాత్మిక చైతన్యం ఉందో వాళ్ళు
కొన్ని విషయాల్ని చేయగలుగుతారు. అవ్వక ముందు వాళ్ళ చేతిలో అది అసాధ్యం. ఏం చేయగలుగుతారు? కొంచెం సౌండ్గా చెప్పండి. కొనుగొనగనగన అంటే అది తాగేటప్పుడు చేసేవాడప్ప. సేమ్ రెండు. అప్పుడు కూడా అంతే. నాకు అందిందని ఓ ఫుల్ బాటిల్లో 90 వాళ్ళకి పోసేవాడు నేను. టుడే ఐఎమ్ ఏబుల్ టు డూ వాట్ ఐ కుడ్ నాట్ డూ ఫర్ మచ్. ఈరోజు నేను ఏం చేయగలను అంటే, ఒక్కటి మీరందరూ చెప్పినట్ట ఇతరులకి సహాయం చేయొచ్చు, తాగకుండా చేయొచ్చు. ఒక్కటి. రెండు, ఎక్కడికి నేను నా కనసుగా ఉన్నిందో, నా డ్రీమ్గా ఉన్నిందో, నేను జీవితంలో ఎప్పుడో మనాలికి పోతానో, లేదా షిమ్లా పోతానో, లేదా గుంటూరులో వచ్చి నేను ఇక్కడ వర్క్షాప్ చేస్తాను అని ఏ నొప్పులు నేను వస్తున్నా. ఇదివరకు నేను చెయ్యలేని పనిని ఇక్కడ చేస్తున్నాను. ఇప్పుడు ఆయన చెప్పిస్తున్నాడు, 100% ఆయనే చెప్పిస్తున్నది. కానీ ఇది వరకు నేను చేసింది లేదు. కానీ ఇది చేస్తాను అనుకుని నేను రాలేదు. ఏ నొప్పుల ఏలో వచ్చి బాగవుతానని నాకు తెలియదు. నాకు అవునా లేదండి? సో టుడే ఐఎమ్ ఏబుల్ టు డూ ఆల్ దిస్. పోకుండా చోట్లకి పోతాను. ప్లేన్ ఎక్కుతులేదండి నేను. ఎయిర్ ఫోర్స్లో ఉన్నవాడు నేను. భయం ప్లేన్ ఎక్కేదానికి. ప్లేన్ కింద పడిపోతే డమారని పోతే నేను చచ్చిపోతే. లిఫ్ట్ ఎక్కుతుండలేదు నేను. లిఫ్ట్ పైన వెళ్ళి ಯಾವುದೋ ఒక ఫిలిం చూసాను అనమాట. హీరో హీరోయిన్ లిఫ్ట్లో వెళ్తుంటే వాడు పైన నుంచి కట్టర్లో కట్ చేస్తాడనమాట కేబుల్లో. దాన్ని చూసినప్పటి నుంచి ఆ భయం. లిఫ్ట్ ఎక్కను, మెట్లు ఎక్కిపోతా. ఫియర్ ఆఫ్ హైట్స్. సూపర్గా స్విమ్మింగ్ కొడతానండి. స్విమ్మింగ్ నేను ఎస్ఎల్సి చదివేటప్పుడే అంత బాగా ఈత కొట్టేవాడు. ఇది తాగి 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 ఏమైపోయిందంటే, నీళ్ళలో దిగితే ఎక్కడ ఆ నోపుల నుంచి ఒక ఇది వచ్చి నన్ను పెట్టుకొని నోపులు చంపేస్తుందో అన్న భయం. ఫియర్ ఆఫ్ ఆక్వాఫోబియా అంటారు దాన్ని. ఆక్వాఫోబియా అంటారు. నా పాపాల్లో, నేను చేసిన పాపాల్లో నీళ్ళలో దిగితే నన్ను చంపేస్తుంది అనేసి హరిద్వారు, ఋషికేశు, వారణాసి దగ్గర దగ్గర ఒక 8-10 సార్లు వెళ్ళాను. ఒక్కసారి కూడా స్నానం చేయలే. భయం అయిందా? ఏలో వచ్చిన తర్వాత 2 సార్లు పోయినాను అనమాట. 2 సార్లు ఈ డిసెంబర్కి పోయి వచ్చినాను. లాస్ట్ డిసెంబర్ 2015 డిసెంబర్కి పోయి వచ్చినాను. హరిద్వార్ పోయి వచ్చినాను. స్నానం చేసినాను గంగా నదిలో. మెయిన్ గంగా నదిలో అక్కడ స్నానం చేసి వచ్చాను. ఇవన్నీ మొదలు అవుతుందా ఇది? సో ఇవన్నీ అవుతుంది. అవుట్లో మూడోది, ఐ కెన్ ఫీల్. ఏం ఫీలింగో? మొదలు ఏం ఫీలింగ్ వస్తుండే మనకి? రెస్ట్లెస్, ఇరిటేటెడ్, డిస్కంటెంట్. ఏమది? చిరాకు, అసహనం, అసంతృప్తి, చిరాకు, గిల్ట్, ఫియరు, షేము. చెప్పు దాన్ని. మైక్ తీసుకో బాబు. బాబుకి నిద్ర వస్తుంది, పెరుగు జాస్తి అయిపోయిందేమో. అసహనం, చిరాకు, అసంతృప్తి. అవునా? అసహనం, చిరాకు, అసంతృప్తి, గిల్ట్, ఫియర్, షేమ్. భయం, అవమానం, సిగ్గు. భయం, అవమానం, సిగ్గు. సెల్ఫిష్, సెల్ఫ్ సీకింగ్, సెల్ఫ్ సెంటర్డ్. సెల్ఫిష్, స్వార్థపరత్వం, స్వార్థపరత, నిజాయితీ లేకపోవడం, మానవత్వం లేకపోవడం, అప్రయోజకత్వం. ఇవన్నీ ఫీలింగ్లు ఉన్నిందా లేదా? ఎవరికైనా లేదంటే చెప్పండి. వచ్చినప్పుడు, ఇప్పుడు కాదు బాబు. డాక్టర్ అయిందా? సో ఆ రిజన్మెంటు, గిల్ట్, ఫియరు, షేము, రెస్ట్లెస్, ఇరిటేబుల్, డిస్కంటెంటెడ్ అవన్నీ లేదు. ఇప్పుడు ఆ ఇన్వెంటరీ చేసిన తర్వాత ఆ జాగాలో ఏముంది అంటే, ఇప్పుడు ప్రేమ ఉంది, సహనం ఉంది, పేషెన్స్ ఉంది, లవ్, సహనం ఉంది, లవ్, పేషెన్స్, టాలరెన్స్ ఫర్ అదర్స్. ఇతరుల గురించి ప్రేమ ఉంది, ఇతరుల గురించి సహనం ఉంది,
ఇతర గురించి ఏమంటారు, పేషెన్స్ ఉంది. టాలరెన్స్ వేరే, పేషెన్స్ వేరే. సహనను తాಳ್మ అంటారు దాన్ని. ఇది ఉండలేదు నా దగ్గర, ఇది ఉండలేదు. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే 100% నేను ఇప్పుడు ఇట్లా మారిపోయాను కాదు, కానీ ఆ ఫస్ట్ స్టేజ్లో ఉంటే కదా నేను. రెస్ట్లెస్, ఇరిటబుల్, డిస్కంటెంట్, రిజన్మెంట్, భయం, సెక్షువల్ ఆమ్స్, పాపం, పశ్చాత్తాపం, ఆ పాప ప్రజ్ఞ, ఇదంతా ఉండింది కదా. అది లేకుండా ఈరోజు కొత్త గుణాలు ఆ జాగాలో వచ్చి ఆక్రమించుకుంటున్నాయి. ఎస్, జాయ్ ఆఫ్ లివింగ్, అదే డిజైన్ ఫర్ లివింగ్. థ్యాంక్ యూ ఫర్ ది రిమైండర్ సార్. ఎ డిజైన్ ఫర్ లివింగ్ అంటాడు. జీవించడానికి ఒక కొత్త డిజైన్. ఈ 12 సూత్రాలు, ఈ 12 సోపానాలు మనకు జీవించడానికి ఒక కొత్త డిజైన్ ఇచ్చాడు. ఎట్టయినా బతకొచ్చు అని అనుకున్నాను నేను. బతకటానికి ఏం కాలైనా చేయొచ్చు అని అనుకున్నాను. రజనీకాంత్ చెప్తాడు కదా, ఏం వళ్ళి తనీ వళ్ళి అంటాడు, నా దారి రహదారి అంటాడు. అలాగే నేను ఉండేవాడు అనమాట. కానీ ఇప్పుడు తెలుస్తుంది, ఏం వళ్ళి ఇంద వళ్ళి, ఈ మార్గంలో పోతే నా జీవితం సూపర్గా ఉంటుంది. ఓకేనా అండి? సో ఈ మూడు కలిసి ఎక్కడ ద్వేషము నిందో అదే 11 స్టెప్లో ప్రార్థనలో ఉంది, అది 11 స్టెప్స్ ఇన్ ఫ్రాన్సిస్ ప్రేయర్లో ఉంది. అయిందా? ఎక్కడ ద్వేషం ఉన్నిందో అక్కడ ఈరోజు ప్రేమ ఉంది. ఎక్కడ తప్పు జరుగుతున్నా 11 స్టెప్ ప్రేయర్ చూసానంటే దాంట్లో ఫుల్ ఆపోజిట్. మనం ఏంగా ఉంటే మనం ఇప్పుడు ఏం అయ్యామో దాంట్లో ఫుల్ ఉంది. సో ఈ మూడు కలిపి ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళకి ఆధ్యాత్మిక అనుభవం, ఆధ్యాత్మిక చైతన్యం వాళ్ళు పొందారు. ఇంతే. I can feel, I can believe, I can do things which I could not do on my own abilities. నా సొంత సామర్థ్యంలో నేను ఈ మూడు చేసే శక్తి నాతో ఉండలేదు, సామర్థ్యంతో ఉండలేదు. కానీ ఈ మూడు శక్తిలో ఎవరైతే ఈ ఆధ్యాత్మిక చైతన్యం పొందినారో వాళ్ళలో గ్యారంటీగా ఉంటుంది. కొందరికి ఇది త్వరగా లభిస్తే అది ఆధ్యాత్మిక అనుభవం, కొందరికి నిదానంగా జరిగితే అది ఆధ్యాత్మిక చైతన్యం. అంతే అండి. దీంట్లో ఏం పెద్ద రాకెట్ సైన్స్ ఏం లేదు, దీంట్లో ఏ రాకెట్ సైన్స్ ఏం లేదు. ఓకేనా అండి? సో హ్యావింగ్ హ్యాడ్ ఏ స్పిరిచువల్ అవేకనింగ్ యాజ్ ది రిజల్ట్ ఆఫ్, ఒక్క రిజల్ట్, మీరు ఈ 12 సోపానాలను చేస్తే మీకే ఏం ఫలితం జరుగుతుంది? ఆధ్యాత్మిక చైతన్యం మీకు లభిస్తుంది. హ్యావింగ్ హ్యాడ్ ఎ స్పిరిచువల్ అవేకనింగ్ యాజ్ ది రిజల్ట్. ఇవన్నీ చేస్తే దాని ఫలితం మీకు ఈ ఆధ్యాత్మిక చైతన్యం మీరు పొందుతారు. వి ట్రై టు క్యారీ దిస్ మెసేజ్. ఇక్కడ దిస్ మెసేజ్ అంటాడు. ఏమి ఈ దిస్ మెసేజ్ ఏమిటి? ఈ సందేశం అంటాడు తెలుగులో. ఏంటి ఈ సందేశం? చెప్పండి, ఇతరులు చెప్పండి. ప్రాబ్లం ఏమిటంటే ఈ 12 స్టెప్ని ఎలాంటే మనం ఒక కొత్త న్యూ కమర్ దగ్గరికి వెళ్ళామంటే 12 స్టెప్ కాల్ అంటాం. మనం 12 స్టెప్ కాల్ అంటాము. అది ఇన్ని ఏమైపోయిందంటే 12 స్టెప్ అన్న పదానికి అక్కడ స్టెప్లో చెప్తున్న అర్థం వేరు, మన చేస్తున్నది వేరు. దిస్ మెసేజ్ ఇప్పుడు ఎవరో చెప్పారు, ఇప్పుడు ఈ రికవరీ మెసేజ్. నేను ఎలాంటి కండిషన్లో ఉంటే అలాంటి కండిషన్లో నుంచి ఇప్పుడు ఎలాంటి కండిషన్, ఈ ఆధ్యాత్మిక చైతన్యం పొందిన కండిషన్, రైట్ కాదు. నా సమస్యకు పరిష్కారం ఏంటి? ఆధ్యాత్మిక చైతన్యం. అంటే ఆ పర్సనాలిటీ చేంజ్.
ఆ వ్యక్తిత్వ మార్పే నాకు లభిస్తే అప్పుడు నా అబ్సెషన్ నన్ను నుంచి తీయబడతాయి అనేసి మనం స్టార్టింగ్లో చూసాము. అది లభించింది కూడా. 10వ స్టెప్ చేసిన తర్వాత ద అబ్సెషన్ టు డ్రింక్ హ్యాస్ బిన్ రిమూవ్డ్ అనేసి మనం చదివాము. మన శానిటీ తిప్పి వాపస్ వచ్చింది, మన విల్ పవర్ తిరిగి వాపస్ వచ్చింది. ఇవన్నీ చూసాం కదా మనము. సో దిస్ మెసేజ్ అంటే నాట్ ది మెసేజ్ అబౌట్ ఏ ఫెలోషిప్, ఏ ఉంది అనేసి. నేను తాగుతున్నప్పుడు ఎవడైనా వచ్చి నాకి, బాబు ఈ 12 సోపానాలు నువ్వు చేస్తే మద్యం ముందు నేను బలహీనుడు ఇవన్నీ చూపించి నాకి, నాన్న నువ్వు దీన్నంతా చేస్తే నువ్వు బాగా అవుతావురా అని అంటే అక్కటి లాగి పెట్టేవాడు అనమాట. అయిందా? క్యారింగ్ దిస్ మెసేజ్ న్యూ కమ్మర్లకి ఇచ్చే సందేశాలకి ఉన్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. మనకు పిఐ కమిటీ ఉంది, మనం అది చేయటం తప్పు కాదనేసి నేను చెప్తలేదు, అది చెయ్యాల. న్యూ కమ్మర్ లోపల వచ్చిన తర్వాత, మీటింగ్లో వచ్చిన తర్వాత వాడికి ఇవ్వాల్సిన మెసేజ్ ఈ మెసేజ్, ఈ 12 సోపానాల మెసేజ్. ఇంకా తాకుతున్నోడికి మెసేజ్ ఇవ్వద్దండి అనేసి నేను చెప్పలేదండి. తప్పుగా తెచ్చుకునే పోతారు అవతల జీఎస్ఓలో నా ఫోటో వచ్చేస్తుంది. అది కాదు, అది చెయ్యాలి. వర్కింగ్ విత్ అదర్స్లో మీరు చూసారంటే ఇతరులకి మనం ఆ సందేశం ఇచ్చామంటే దాంట్లో ఒక సంతోషం, ఆనందం పుడుతుందే, చాలా అద్భుతమైన ఆనందం అది. దాని జతలో దిస్ మెసేజ్ అంటే ఏంటంటే, ఇప్పుడు క్లీన్గా వివరిస్తాను నేనండి. ఒక్క న్యూ కమ్మర్ వచ్చినాడు, ఒక వారం ఒక నెల పూటగా వాడు సోబర్గా ఉన్నాడు, వాడికి మళ్ళీ తాగే యోచన పుట్టింది అనుకుంటాం. ఇంకొకరు ఉన్నాడు, వాడు 4 ఏళ్ళు 5 ఏళ్ళు సూపర్గా ఉన్నారు, వాడికి మళ్ళీ జీవితం సరిపోదు అనుకొని వాడు ఆల్రెడీ కన్ఫ్యూషన్లో ఉన్నాడు. ఎప్పుడో ఒకరోజు తాగుతామన్న ఒక సిచ్యుయేషన్లో ఉన్నాడు వాడు వచ్చాడు అనుకోండి. వీళ్ళిద్దరికీనో మనం సహాయం చేయగలము. ఎలా? ఆ న్యూ కమ్మర్ 1 నెలలో సూపర్గా ఉన్నాడే, వాడెక్కడి నుండి వచ్చాడో అక్కడి నుండి నేను నువ్వు కూడా వచ్చాము. సో వాడి అనుభవం మనకు తెలుసా? పుట్టకనూరు తెలుసండి. నేను 1 నెలలో వచ్చినప్పుడు నా ఇది ఎలా ఉంది అనేసి నాకు తెలుసు. నాకు సో కొత్తవాడు వచ్చినప్పుడు వాడికి ఆ అబ్సెషన్ ఎలా వాడిని ఇచ్చేస్తుంది అనేసి మనకు తెలిసేది. సో మొదటి స్టెప్ ఆ అబ్సెషన్ను, ఆ పవర్లెస్నెస్లో వాడికి ఆ అబ్సెషన్ ఏమి ఉంది అనేసి వాడికి తెలియదు అన్నమాట. కానీ మనకు తెలుసు. మనం ఈ స్టెప్స్ చేసిన వాళ్ళు మనకు తెలుసా? సరే, ఇంకొకడు 4, 5, 6 ఏళ్ళు సూపర్గా ఉన్నాడో, వాడు స్టెప్ చేయలేదు, వాడికి జీవితం కొంచెం ఇదిగా అనిపిస్తుంది, వాడు వాపస్ వెళ్ళటానికి రెడీ అవుతున్నాడు అనుకోండి. వాడిని మనం చేపెట్టి తీసుకుని వచ్చి కూర్చోబెట్టచ్చా? ఎందుకంటే మనం కూడా, మనలో కొందరు నేను అంతేనే, స్టార్టింగ్లో స్టెప్స్ చేయలేదన్నమాట. తర్వాత నేను స్టెప్స్ చేశాను. 1 ఏడాది 1 సంవత్సరం పై అయినాకనే నేను చేసింది. సో నాకు తెలుసు ఆ బాధ, నాకు తెలుసు. సో వాడిని కూర్చోబెట్టి వాడి జతలో ఈ స్టెప్ వర్క్ నేను చేస్తే, ఈ సందేశాన్ని వీళ్ళిద్దరికీ నేను పంచొచ్చా లేదా? పంచాలి. ఇదే ఈ సందేశం, ఆయన చెప్తున్న సందేశం ఇదే. క్యారీడ్ దిస్ మెసేజ్. వాట్ ఈస్ దిస్ మెసేజ్? దిస్ మెసేజ్ ఈజ్ వెరీ సింపుల్. ద మెసేజ్ ఆఫ్ ఇది స్పిరిచువల్ అవేకనింగ్. ఆ స్పిరిచువల్ అవేకనింగ్ మనం అవుతే మనలో ఉండి ఆ తృష్ణ తీయపడుతుంది అన్న మెసేజ్. దానికి నువ్వు ఇదంతా చేస్తే నీకు ఆ ఆధ్యాత్మిక చైతన్యం నువ్వు పొందుతావు అన్నదే మెసేజ్. 12 స్టెప్ అంటేనే పరిగెత్తిపోయి మనం 12 స్టెప్ వాడు 12 పన్నాలు ఇచ్చినాడు అనుకో, అదే నేను చెప్పాను కదా, లాగా ఒక్కటిస్తుంటే ఆ సందేశం కాదు. లోపల ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఆల్కహాలిక్స్ అనానిమస్లో అన్ట్రీటెడ్ ఆల్కహాలిక్స్ అంటే మన జబ్బుకి ట్రీట్మెంట్ తీయకుండా, మన జబ్బుకి ట్రీట్మెంట్ ఏంటిది? ఏం ట్రీట్మెంటు?
ఈ 12 స్టెప్సే ట్రీట్మెంట్ అండి. ఈ 12 స్టెప్సే ట్రీట్మెంట్. ఈ 12 సోపానాలే నా జబ్బుకి ట్రీట్మెంటు. ఆల్కహాలిక్స్ అనానమస్లో ఈరోజు ఎక్కువగా స్టెప్స్ చేయనోళ్ళే ఎక్కువగా ఉన్నారు. ఇది నాట్ వన్ స్టేట్, నాట్ వన్ రీజన్, ఆల్ ఓవర్ ది ఇండియా. నాకు తెలిసినట్టు ఇండియాలో ఎక్కువ మంది ఇలాగే ఉన్నారు. మీటింగ్ 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 మీటింగ్. సో ఇక్కడి నుంచి మనము వెళ్ళినోళ్ళు మన చేయిలో అయినంత వరకు అట్లీస్ట్ ఒక్కడికైనా ఈ సందేశం మనం రవాణించాలి, క్యారీ చేయాలి. ఓకేనా? లాస్ట్ పార్ట్, ఈ 12వ సోపానంలో ఇప్పుడు లాస్ట్ పార్ట్, we try to practice these principle in all our affairs అన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమన్నాడు అంటే ప్రిన్సిపల్స్ అన్నాడు. ఫస్ట్ ఏమన్నాడు? హ్యావింగ్ హ్యాడ్ స్పిరిచువల్ అవేకనింగ్ యాజ్ ది రిజల్ట్ ఆఫ్ దీ స్టెప్స్ అనే పదం ఆల్రెడీ ఉపయోగించేసాడు వాడు. ఇప్పుడు కొత్త పదాన్ని ఉపయోగిస్తున్నాడు, ప్రిన్సిపల్స్ అంటాడు. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ అన్న పదము, స్టెప్స్ అన్న పదము రెండు ఒకటే. దయచేసి దాన్ని వేరే, ఒకటో స్టెప్ ప్రిన్సిపల్ హానెస్టీ, రెండో స్టెప్ ప్రిన్సిపల్ విల్లింగ్నెస్, మూడో స్టెప్ ప్రిన్సిపల్ దయచేసి చేయొద్దండి. కొందరు చేశారు ఆల్రెడీ, మన వాట్సాప్లో చూస్తూ ఉంటాం. సింపుల్ 12 స్టెప్స్లో 12 ప్రిన్సిపల్స్, 12 స్టెప్స్ గురించి చెప్తున్నాడు. ఈ 12 స్టెప్పుల్ని మీరు మీ జీవితాంతం అన్ని భాగాల్లో ఉపయోగించండి అంటున్నాడు. అంతే సింపుల్గా. ఉపయోగించగలమా మనము? క్యాన్ వి యూజ్ ఇట్ ఇన్ ఆల్ అవర్ ప్రిన్సిపల్స్? యూజ్ చేయగలమా? చేయొచ్చు. ఎందుకు చేయలేము? అన్ని చోట్లలో తగలేదా? అన్ని చోట్లలో తగలేదా? అన్ని రకాలు తగలేదా? అన్ని ఊర్లలో తగలేదా? అడగండి, డాక్టర్ గారు చెప్తారా? అవునా లేదండి? సో అన్ని చోట్లలో అన్ని రకాలు అన్ని విధాలు తగినోళ్ళు అన్ని చోట్లలో ఈ తత్వాల్ని ఎందుకు మనం పాలించేదానికి అవ్వదు? సింపుల్గా. ఫర్ ఎగ్జాంపుల్, నా పెండ్లాంతో నేను ఈ కార్యక్రమాన్ని, ఈ తత్వాన్ని ఉపయోగించగలనా లేదా చూస్తాం. పెండ్లాము నాకు ఇదైపోయింది అనుకో, ఏమైనా ఒక చిన్న గొడవ అయింది, అక్కడ నేను ఈ ప్రిన్సిపల్స్ని ఉపయోగించగలనా? 100% ఉపయోగించు. 100%. మనం ఈ 9 చేసేంతలోనే మనలో ఆధ్యాత్మిక చైతన్యం వచ్చి 10 ద్వారా 11 ద్వారా మన కనెక్షన్ దేవుడితో కరెక్ట్గా ఉంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు 100% చేయను అని చెప్పను, కానీ 90% తప్పులు చేయను. ఇంకా 10% చేస్తా, లేదని. కానీ 90% ఐ విల్ నాట్ హార్మ్ అదర్స్. ఇంకొకరికి హాని కలిగించను. ఒకవేళ కలిగిస్తే ఆన్ ది స్పాట్ ఇన్వెంటరీ, 10వ స్టెప్ చేసి స్పాట్లో వాళ్ళ దగ్గర క్షమాపణ అడుగుతా. స్పాట్లోనే ఇన్వెంటరీ తీస్తాను. ఏరా నా పెళ్ళని ఇలా తిట్టేశాను, సరే అమ్మా ఇంకొకసారి నేను చేసేలేదు, దయచేసి క్షమించు. సో ఇవన్నీ ఈ 12 సోపానాల్ని నా పెళ్ళాం పైన నేను ఉపయోగిస్తే నాది, నా పెళ్ళాం జీవితము రెండు సామీప్యంగా బాగా సంతోషంగా ఉండగలమా? ఖండితంగా ఉండగలమండి. ఖండితంగా. ఎక్స్పెషల్లీ పెళ్ళాం కనుక అలనౌన్ అవుతే, వాళ్ళు స్టెప్స్ చేస్తే, లేదా వాళ్ళు స్టెప్స్ వాడుకుంటే చాలా అనూన్యమైన జీవితం దొరుకుతుంది. అనూన్యమైన జీవితం. నా పెళ్ళాం నన్ను ప్రేమిస్తా లేదు అనే నాది ఒక అపవాదం ఉండేది. నేను దాన్ని ఎంత ఇష్టపడతా, అది నన్ను ఇష్టపడదు అనేది. కానీ తర్వాత తెలిసింది అనమాట, నేను స్టెప్ వర్క్ చేసిన తర్వాత తెలిసింది, కొడక నేను దాన్ని ఇష్టపడతలేదు, చీపించుకుంటున్నాను అందరిలో, నేను దాన్ని చాలా ఇష్టపడుతున్నాను అనేసి అందరూ నన్ను పొగడాలి. దాన్ని చేస్తుంటే, యాక్చువల్లీ నటన చేస్తుంటే అక్కడ సింపుల్.
హానెస్ట్గా ఈరోజు నిజాయితీగా దాన్ని చెప్పే ధైర్యం ఉందండి నాకు. ధైర్యం ఉంది. అది ఆ ధైర్యము అది ఈ 12 సోపానాలే ఇచ్చింది. ఎవరు నన్ను ప్రేమిస్తలేదు. తాగేటప్పుడు ఇదే గోల్డ్ నన్ను ఈడు అర్థం చేసుకోడు, మా అబ్బా అర్థం చేసుకోడు, మా అమ్మ అర్థం చేసుకోరు, ఎవరు నన్ను ప్రేమించడం లేదు. నా స్పాన్సర్ ముండా కొడక నువ్వు ఎవరినైనా ప్రేమిస్తావు ఫస్ట్ అన్నాడు అనమాట నా స్పాన్సర్. నేను ఎవరిని ప్రేమించాను, కానీ అందరు నన్ను ప్రేమించాలి, అంత స్వార్థం అన్నమాట. సో ఈరోజు ఈ 12 సోపాలని నా జీవితంలో నేను అన్ని భాగాల్లో ఉపయోగించవచ్చు. నా పిల్లలపై నేను ఈ రోజును సెల్ఫీల్ని ఉపయోగిస్తున్నానా, వాళ్ళని కంట్రోల్ చేయటానికి ట్రై చేస్తున్నానా చూస్తా. లేదు, మ్యాక్సిమం నేను దీంట్లో చాలా అనుభవించానండి. నా కొడుకు ఇదే అవ్వాలా, నా కొడుకు అదే అవ్వాలా, నా కూతురు వీడినే పెండ్లి చేసుకోవాలి, నా కూతురు ఇది చేయాలా, నా పెండ్లాం ఇదే కట్టలు, ఇవన్నీ నేను ట్రై చేశాను. కానీ స్టెప్స్ చేసిన తర్వాత క్లియర్ కట్గా తెలిసింది, వాళ్ళపైన నా సొంత ఇచ్చని ఉపయోగించాను అనుకోండి, వాళ్ళు చేస్తే సంతోషంగా ఉంటాను నేను, వాళ్ళు చెయ్యకపోతే, వాళ్ళు నేను చెప్పింది వినకపోతే వెంకటేశ్వర వైన్స్ ఎందుకు కావాలి? వెంకటేశ్వర వైన్స్ అక్కడ సుప్రభారతం చెప్పుకుని తాగుతా నేను. కౌసల్య సుప్రజ ఇంకొక పెగ్గివ్వు అంట, అలాంటి పరిస్థితి. సో నా అన్ని చోట్లలో ఇది చేయొచ్చు. ఒక్కవేళ నా పెండ్లాము నాపై ఇచ్చేసింది అనుకోండి, నా పెళ్ళాం కోసం నేను ప్రార్థన చేయలేనా? చేయగలను, ఈజీగా చేయగలను. దేవుడా నా పెళ్ళాంకి మంచి బుద్ధి ఇవ్వనేసి నేను అడగలేనా? అడగొచ్చు. నా పిల్లలకి మంచి బుద్ధి ఇవ్వనేసి అడగలేనా? అడగొచ్చు. సేమ్ నా పిల్లలతో ఇవన్నీ నేను ఇచ్చేసా, నా పిల్లలతోటి ఇంకొక 1 గంట 2 గంట ఎక్కువగా వాళ్ళతో నేను కలిసి ఉండొచ్చా? అవునా లేదా? ఖండితంగా అండి. పెళ్ళాం జతలో 1 గంట, పిల్లల జతలో ఇంకొక 2 గంట ఎక్స్ట్రా టైం చిక్తుంది నాకు. సేమ్ అలాగే నా ఆఫీస్లో నా పని చేసే చోటలో నా జతలో సహోద్యోగుల జతలో నేను దీన్ని వాడచ్చా? 100% వాడచ్చు, 100% వాడచ్చు. ఎక్కువగా బయట మనం చాలా బాగా వాడతాం, ఎస్పెషల్లీ ఆఫీస్లో ఇంకా బాగా వాడతాం మనం. ఎందుకంటే ప్రశంస చిక్తుంది కదా అక్కడ. సో అందువల్ల అక్కడ చాలా బాగా వాడతాం. టుడే ఈరోజు అబ్సల్యూట్ స్ట్రేంజర్లు అండి, వాళ్ళు ఎవ్వరనేసి తెలియదు నాకు. వాళ్ళతో నా బిహేవియర్ ఫుల్ మారిందన్నమాట. అబ్సల్యూట్ స్ట్రేంజర్స్, వాళ్ళు ఎవ్వరనేసి తెలియదు నాకు, వాళ్ళు ఎవ్వరనేసి నాకు తెలియదు. కానీ వాళ్ళతోనూ నేను ఇప్పుడు మానవీయతతో ఉండగలుగుతాను. లేదా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడేవాడు నేను, పక్కా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. పొద్దున్న నాతో నాష్టాకు వచ్చినారు, నేను రవి నాష్టాకి వెళ్ళాం కింద. సార్ ఏం కావాలా అనేసి వచ్చి ఆయన ఆర్డర్ తీసుకున్నాడు, అడిగాడు అన్నమాట. బాబు నాకు 2 ఇడ్లీ 2 వడ, చిన్నది 2 ఇడ్లీ. లే సార్ 6 తీసుకోవాలి. 6 సార్ ఒక ప్లేటు అన్నాడు. వద్దు బాబు నాకు 2 సార్లు. లే సార్ 3 తీసుకోవాలి అంటాడు. వాడు చెప్తుంటే వాడు మూతిలో ఒక ఇది చూశాను అనమాట. నేను డైరెక్టర్ ఎందుకు బాబు అంత కోపపడుతున్నావు? నాకు కావాల్సింది 2, కావాలంటే నువ్వు 3కి ఛార్జ్ చేసుకున్నావు. లే సార్ 3 అన్నాడు. రవి చెప్పాడు అనమాట, నువ్వు 3నే ఛార్జ్ చేసుకోపా, ఆయనకి 2 ఇవ్వు. నా ఉద్దేశం ఏంటంటే 3 ఇచ్చాడు అనుకోండి, వాడు 1 వేస్ట్ చేస్తాను నేను. అది ఎక్కడ పోతుంది? అది కాలువలో పోతుంది. నా ఉద్దేశం ఇదే. కానీ వాడి దగ్గర నా ప్రవర్తన ఎలా ఉంది, కానీ డైరెక్ట్గా నేను ఆయనకు మూతి పెంచి ఉండదు. నీ మూతి మారుతుంది, ఎందుకు అంత కోపపడుతున్నావు అన్నాను. ఇది నడిచింది, పొద్దున్న నడిచింది అన్నమాట. కానీ బయటకు వచ్చాము, సిగరెట్ తాగాము, అంతా అయింది. ఆల్మోస్ట్ 1 గంటకు మనం టీ బ్రేక్ టైంలో కిందకి వెళ్ళి వాడి దగ్గర వెళ్ళి సారీ అడిగి వచ్చాను నేను. బహుశా రవికి తెలియదు అనమాట. ఎందుకు వాడిని మెచ్చించాలన్నా? ఖండితంగా కాదండి. ఎక్కడో నా ప్రవర్తన నాకు నేను ఎందుకు అలా బిహేవ్ చేశాను? వాడు మూతి ఉండేది అలాగే, దానికి నేనేం చేయగలను? నేను పాపం వాడు ఏమి చేయగలడు? ఫెయిర్ అండ్ లవ్లీ వేసినా అవ్వదు, అవునా లేదండి? సో సింపుల్గా వెళ్ళి బాబు సారీ పొద్దున్నే, లేదు సార్ మా దీంట్లో హోటల్లో
లేదా ఫుల్ ప్లేట్ ఇస్తాము లేదా హాఫ్ ప్లేట్ ఇస్తాం సార్. దాని గురించే నేను మీకు చెప్తున్నాను, మీరు వినటానికి తయారు లేదు సార్ అన్నాడు వాడు నన్ను. దిస్ ఈజ్ ది ట్రూ ఫ్యాక్ట్, అట్టర్ రియల్ ఫ్యాక్ట్ అన్నమాట. ఎందుకంటే మనం కొన్ని టైంలో తక్కని సెగిరిపోతాం. ఆ గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా భూమిలో, ఏం పరసిన కిందకు వస్తుంది కదా. తాగుపోతూ ఒక్కడు మాత్రం ఆ గురుత్వాకర్షణ శక్తికి దొరకడు, ఒక్క నిమిషం ఠంగన స్పెన్కి వెళ్ళిపోతాడు. మైండ్ ఇవన్నీ చేసి ఇంతంతా ఇది చేసినా ఒక్క నిమిషం. అందుకే చెప్పేది 100% ఈ జన్మలో మనం పర్ఫెక్ట్ అవ్వము. ప్రోగ్రెషన్ అంతే. ప్రోగ్రెషన్ నిన్నకైనా ఈరోజు బాగుంది, ఈ రోజుకైనా రేపు బాగుంటుంది, రేపుకైనా ఎల్లుండి బాగుంటుంది. అంతే నేను చేయాల్సిన పని. దీనికైనా ఎక్కువ నా చేలో ఏమీ చేయను. ఓకే, లాస్ట్ చెప్పండి. డీటెయిల్గా నీకు డీటెయిల్ అయిన స్పాన్సర్ దొరికారు, ఆయనతో కూర్చొని అడగండి. మనకి టైం లేదనమాట. ఓకేనా? ప్లీజ్. లేదా నువ్వు ఉంటావు కదా, మన ఇద్దరు కూర్చొని మాట్లాడతాము. ఓకేనా? ఇప్పుడు లాస్ట్ నేను 3 రోజులుగా చెప్తున్నాను, 4వ ఆయామమైన ఒక బతుకు చిక్తుంది మనకి అనేసి. ఎవరైనా అడుగుతారేమో అనుకున్నాను, ఎవ్వరు అడుగుతలేదు. 4th డైమెన్షన్ ఆఫ్ లైఫ్, వి విల్ బి ప్లేస్డ్ ఇన్ 4th డైమెన్షన్ ఆఫ్ లైఫ్ అంటాడు వాడు. 6వ ఇంద్రియం, 4వ ఆయామం. నాకేమొచ్చిందంటే నాన్న కొంచెం కన్నడ ఇప్పి చూడు అని చెప్పాలనేసి వచ్చింది. ఓకేనా? సారీ. సో ఈ 4వ ఆయామం ఏమి, నార్మల్ ఒక మనిషి వాడు తాగుబోతైనా సరే, వాడు తాగుబోతు అవ్వకపోయినా సరే, వాళ్ళు అలలాన్ అయినా సరే, అథవా రోడ్లో ఉంటాడు ఎవ్వడైనా సరే, అందరూ 3 ఆయామంలో బతుకుతారు. ఒకటి, మనకు ఇష్టమవుని ఇష్టం లేకపోయినా, మనకి ఇష్టం లేకపోయినా మనం దేవునితో, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేను కానీ దేవుడు ఉండాడో లేదో ఏమన్నా ఆ కాన్సెప్ట్తో మనం బతకాలి. అవునా? ఇట్ ఈజ్ అవర్ మేకప్ అంటాడు వాడు. ఇట్ ఈజ్ అవర్ మేకప్ అంటాడు. దేవుడు ఉన్నాడో దేవుడు లేదు ఏమైనా నీ అభిప్రాయం ఏమన్నా ఉంది, కానీ ఈ మొదట ఆయాయం దేవుడి జతలో నేను ఉండాల్సిందే, లేదన్నా ఉండాల్సిందే, అవునన్నా ఉండాల్సిందే. కానీ ఆ దేవుడి జతలో నాది రిలేషన్షిప్ ఎలా ఉంది, నా సంబంధం ఎలా ఉంది అన్నదే ప్రశ్న ఇక్కడ. అయిందా? నాలాంటి తాగుపోతాడో దేవుడి దగ్గర సంబంధం ఎలా బాగుంటుందండి? బాగుంటుందా? ఖండితంగా. ఆల్కహాలిక్స్ ఆర్ ఫేమస్ ఫర్ ద డిస్హార్మనీ విత్ గాడ్. దేవుడి జతలో వాళ్ళ సంబంధాన్ని ఒక సౌమ్యంతో ఉండలేము మనం. మొదటి 1, 2, 3 ఈ 3 స్టెప్పులు మీరు చేస్తే, 3 సోపానాలు మీరు చేస్తే మీ సంబంధం దేవుడితో బాగా పడుతుంది. పడన్ నా I couldn't understand you. Whatever you call it, admission steps or whatever, you put any label for that. మీరు దానికి లేబుల్ ఏమన్నా పెట్టుకోండి. మీరు అడ్మిషన్, అక్సెప్టెన్స్, పవర్లెస్ మీరు ఏమన్నా పెట్టుకోండి. చాయిస్ ఇస్ యువర్స్. బట్ ఐ డోంట్ లేబుల్ ఇట్ ఎనీథింగ్. సింపుల్ స్టెప్స్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇది 3 కలిస్తే నాది ఆ ఉన్నతమైన శక్తికి ఉన్న సంబంధాన్ని సూపర్గా చేస్తుంది. నెక్స్ట్ ఇది 2వ ఆయామం అన్నమాట. నాకు ఇష్టమైనా నాకు ఇష్టం లేకపోయినా నాతో నేను ఉండాల్సిందే. అవునా లేదా? నాతో నేను లోపల ఏం ఘర్షణ అయినా, నాతో నాకు వారైనా, నాతో నాకు నేను పెట్టుకోపోయినా, నాతో నేను ఏం చేసినా నాతో నేను ఉండాల్సిందే. మళ్ళీ అదే ఇది
నాలాంటి తాగుపోతూ నాలాంటి నా నోపులకే ఘర్షణలే జరుగుతూ ఉంటుంది. అక్కడ సామీప్యం కానీ రిలేషన్షిప్ కానీ ఉండదు. నా మిదుడు ఒకటి అలొస్తుంది, నా నోట్లో ఒక మాట ఉంటుంది, నా చెయ్యి ఇంకొకటి చేస్తుంది. దెర్ ఇస్ నో సింక్రనైజేషన్ బిట్వీన్ మై మైండ్, మై మౌత్ అండ్ మై హ్యాండ్స్. సింక్రనైజేషన్ లేదు. ఇక్కడ ఒకటి చెప్తా, ఇక్కడ ఒకటి యోచిస్తా, ఇక్కడ ఒకటి మాట్లాడతా, ఇక్కడ ఇంకొకటి చేస్తా. సో ఎప్పుడైతే నేను 4, 5, 8 సారీ 6, 7 ఇది చేస్తే నాతో నేను నెమ్మదిగా ప్రశాంతంగా ఉండగలుగుతాను. ఆ ఇంటర్నల్ వార్ అంటాం మనము. ఆంతరిక వార్కి ఏమంటాము? యుద్ధం. ఆంతరిక యుద్ధం ఉంటుందే, అది తక్కువ అవుతుంది. 4, 5, 6, 7 4లో నేను చేసిన తప్పుల్ని చూసి 5లో దాన్ని ఇంకొకటికి ఒప్పించి దానంతా బయటకు ఇడిచేదానికి, నా గుణదోషాలని బయట ఇడిచేదానికి సిద్ధమై 7లో భగవంతుని కోరుకుంటే ఆయన తీశాడంటే ఖండితంగా నాకు నాలో నడిస్తే ఆ ఆంతరిక యుద్ధం నిలిచిపోతాయి. ఓకే, నెక్స్ట్ 3వ ఇది, మనకిష్టమైనా మనకిష్టం లేకపోయినా సమాజంతో మనం బతికి తీరాలి. సమాజం ఒప్పుకున్నా మనం సమాజాన్ని తిరస్కరించినా మనం సమాజంతో ఉండాలి, జీవించాలి. సమాజంతోనే మనం ఏగాలి. అవునా లేదా? సమాజం మన కోసం మారదు, మనమే సమాజం కోసం మారాల. దెర్ ఇస్ నో అదర్ ఆల్టర్నేటివ్. అవునా లేదండి? అట్లీస్ట్ తలాడిచ్చండి, బతికిండారని తెలుసుకుంటాను నేను. అంత పైనకి వెళ్ళిపోయారు. అజంప్షన్. ఓకే, సో 8, 9 నేను చేస్తే 8, 9 నేను చేస్తే సమాజంతోనూ నా సంబంధం బాగా అవుతుంది. ఇవన్నిటినీ చేర్చి అందుకే ఏలో వాడు ట్రయాంగిల్ వేసాడు అనమాట. ఏది ఇది రికవరీ కింద పెట్టాడో, యూనిటీ పక్కన పెట్టాడో, సర్వీస్ సైడ్లో పెట్టాడో. మన ఏ మోనోగ్రామ్ని చూశారంటే ఆ ట్రయాంగిల్ చుట్టూ ఒక సర్కిల్ వేసాడు. అవునా లేదండి? చూశారుగా? ఇక్కడే ఉంది కదా, చూడండి, సర్కిల్ ఉంది కదా. ఇదే 4th డైమెన్షన్ ఆఫ్ లైఫ్. అంటే యాక్చువల్లీ ఇక్కడ ఈ 3 ఇచ్చినాడు కదా, నాతో, ఇది దేవునితో, నాతో, సమాజంతో 3 కలిపి నేను ఉండగలను. ఐ క్యాన్ లివ్ పీస్ఫుల్లీ విత్ ఆల్ దీస్ 3 డైమెన్షన్స్. ఈ 3 దేవునితో, నాతో, ఇతరులతో కలిసి ఉండటానికి బయట ఉండే వాళ్ళతో అవ్వదు, సాధ్యంలే. లేదా వాళ్ళు దేవుడి దగ్గరనే ఉంటారు, సమాజంతో కలవరు. లేదా సమాజంతోనే ఉంటాడు పొలిటీషియన్ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఇంకా కొందరు తమరే ఇంటర్నల్ ఇదేమంటారు, స్పిరిచువల్ లీడర్స్, వాళ్ళు తమనే ఇది ఇంటర్నల్ రియలైజేషన్ చేసుకుంటూ ఉంటారు. దేవుడితో తమతో బాగుంటారు, కానీ సమాజంతో బాగుంటారు. వాళ్ళు ఏదైనా ఒక్క జాగాల్లో లోపం ఉంటుంది అనమాట. కానీ వి ఆల్కహాలిక్స్ ఇన్ ఏ ఆర్ ద మోస్ట్ లక్కీయెస్ట్ గైస్. మనం ఈ 3 చోట్లలో దేవునితో, మనతో, సమాజంతో, ముగ్గురుతోనూ మనం ఏకసౌమ్యతంగా, ఏకభావంగా ఉండగలుగుతాము. ఒకే జీవితంలో, ఒకే జీవన కాలంలో 2 జీవితాలని బతుకే అవకాశం ప్రపంచంలో నాకు తెలిసి ఎవరికి ఇవ్వలేదండి. ఉండొచ్చు, ఎవరో యాక్సిడెంట్ అయ్యి మళ్ళీ బతికారో అలా ఉండొచ్చు, కానీ నాలాంటి సచ్చి బతికినోడు, ఇంకా సింపుల్గా చెప్పాలంటే
ఊరగాయ ఎక్కడన్నా తిరిగి నిమ్మపండు అయిందా? నిమ్మపండు నుంచి ఊరగాయ అవుతుంది, కానీ ఊరగాయ తిరిగా నిమ్మపండు అవుతుందా? ఇది మన కేసు అన్నమాట. సో ఊరగాయల నుండి మనం నిమ్మపండు తిరిగా అవ్వచ్చు. ఈ ఆల్కహాలిక్స్ ఒక్క సంస్థలో మాత్రం సేమ్ అలాగే మన స్టెప్స్ని ఎవరెవరు పాటిస్తున్నారో వాళ్ళకి ఇది అండి. సో ఒకే జీవిత కాలంలో 2 జీవితాలని ప్రసాదించిన ఆ భగవంతుడికి చాలా 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 కృతజ్ఞతలు. లాస్ట్ పేజ్ నెంబర్ 163 లాస్ట్ అండి, ఇంకా 2 నిమిషాల్లో ముగిసిపోతుంది. దయచేసి ఈ లాస్ట్ పేజ్ నెంబర్ 164 ఇంగ్లీషు, పేజ్ నెంబర్ 158 తెలుగు. 158 తెలుగు. దీనిలో వచ్చేసి సెకండ్ పేరా అండి. కానీ ఈ గ్రంథాన్ని రచించిన వారితో సంబంధాలు ఏర్పాటు చేసుకునే ప్రయోజనాత్మక అవకాశం నాకు ఉండదు అని మీరు అనవచ్చు. అలా అని మేము ఖచ్చితంగా చెప్పలేము, దాన్ని భగవంతుడే నిర్ణయిస్తాడు. అలా ఎప్పుడు భగవంతుని మీదనే ఉండాల్సిన విషయాన్ని మాత్రం మీరెప్పుడూ గుర్తుంచుకోవాలి. మీరు అభిలషిస్తున్న మిత్రమండలిని ఎలా ఏర్పాటు చేయాలన్నదే ఆయన చూపిస్తాడు. నెక్స్ట్ మా గ్రంథం కేవలం సూచనలు ఇచ్చేదిగానే ఉద్దేశించబడింది. ఎవరైతే స్టెప్ వర్క్ చేసాక నాకు ఇష్టం లేదంటే మీ ఇష్టం అండి, ఏం ప్రాబ్లం లేదు. సోబర్గా ఉండండి చాలా, మాకు అట్లీస్ట్ సోబర్గా అయినా ఉండండి. సజెస్టివ్ ఓన్లీ అంటాడు, సజెస్టివ్. అవర్ బుక్ ఈజ్ మెంట్ టు బి సజెస్టివ్ ఓన్లీ. చదవండి. మా గ్రంథం కేవలం సూచనలు ఇచ్చేదిగానే ఉద్దేశింపబడింది. మాకు కొంచెం మాత్రమే తెలుసు అన్నది మేము గుర్తించాము. మాకు కొంచెం మాత్రమే తెలుసు అన్నది మేము గుర్తించాము. తర్వాత నిరంతరం మీకు మాకు కూడా భగవంతుడే అనేక విషయాలు తెలియపరుస్తుంటాడు. బిల్డబ్ల్యూది వినయత చూడండి. ఇంతంతా చెప్పి ఇంతంతా రాపిచ్చి అంత చెప్పి నాకు కొంచెమే తెలుసు అంటున్నాడు. అది వినయత అంటే అది. మిగతాదంతా ఆయన చెప్తాడు, నీకు అంతా డిస్క్లోజ్ చేస్తాడు అంటున్నాడు. ఇంకా జబ్బుతో బాధపడుతున్న వ్యక్తి కోసం మీరు ఏమి చేయాలనే విషయాన్ని ఉదయం ధ్యానం చేసే సమయంలో భగవంతుడిని అడగండి. ఆస్క్ హిమ్ ఇన్ ద మార్నింగ్ మెడిటేషన్ వాట్ యు క్యాన్ డూ ఫర్ ద స్టిల్ సిక్. ది ఆన్సర్స్ విల్ కమ్. చదువు. మీ పరిస్థితి సక్రమంగా ఉంటే దానికి జవాబు వస్తుంది. మీ పరిస్థితి కదా, ఇంగ్లీష్లో చాలా బాగా ఇచ్చారు. ఇఫ్ యువర్ ఓన్ హౌస్ ఈజ్ ఇన్ ఆర్డర్ అంటాడు. మీ ఇల్లు శుభ్రంగా ఉంటే, ఒక క్రమంగా ఉంటే దానికి ఉత్తరం దొరుకుతుంది. ఆ ఇల్లుని మనం శుభ్రంగా క్రమంగా ఎలా పెట్టుకోవాలి అంటే ఈ 12 సోపానాల్ని నేను అన్ని భాగాలను నేను పాటిస్తే సక్రమంగా ఉంటుంది. చదవండి. మీకు లేనిది మీరు ఇవ్వలేరు అనేది స్పష్టమైన విషయం. డాక్టర్ ఇప్పుడు అర్థమైందా ఎందుకు నేను మిమ్మల్ని స్టెప్ వర్క్ చేయండి అని చెప్తున్నది? కారణం ఇదేనే. మన దగ్గర లేకుండాది మనం ఇవ్వలేము. 12 స్టెప్ పోయి నేను ఏమిస్తాను అక్కడ? నా జబ్బునే పంచుతాను నేను అక్కడ. 12 స్టెప్ కాలం ఒక కొత్త మిత్రుడి దగ్గర పోయి ఏం పంచగలను నేను? నేను తాగినాను, కింద పడ్డాను, దొంగతనం చేసినాను, ఈ కథలే గురించి అంతా చెప్తాను. దాంట్లోంచి ఎలా కోలుకున్నాను, సంతోషమైన, ఆనందమైన, స్వతంత్రమైన జీవనాన్ని నేను ఎలా పొందాను, దాన్ని ఇవ్వాలంటే ఫస్ట్ దాన్ని నేను పొందాలి. దానే చెప్తున్నాడు. నా దగ్గర లేకుండాది నేనేమి ఇవ్వలేదన్నది. నేను ఇదంతా ట్రై చేసినాను, ఏం పర్లేదు. దగ్గర మీరు నమ్మితే నమ్మండి, ఏడుస్తాడు అండి. 50,000 మందికి నేను మెసేజ్ ఇచ్చాను, నమ్ముతారా? నా పిల్లలు ఇది ప్రమాణం పెట్టి చెప్తున్నాను. 50,000 మందికి ఎక్కువైనా ఇచ్చానండి. పోలీసులు ఎంచి పెట్టి, లాయర్లు ఎంచి పెట్టి, డాక్టర్లు ఎంచి పెట్టి, కాలేజీలో ఎంచి పెట్టి, స్కూల్లో ఎంచి పెట్టి అన్ని తోటలు ఇచ్చాను. ఎక్కడ అవేర్నెస్కి మనకి స్థలం దొరుకుతుంది అక్కడ అన్నీ ఇచ్చానండి. ఫలితం ఏంటి? ఒక్కడైనా సోబర్ అయ్యాడా? అది ప్రశ్న. ఒక్కడు కూడా సోబర్లే. ఇన్ని వేల మందికి నేను మళ్ళీ చెప్తున్నాను, నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను 50,000కైనా ఎక్కువ మెసేజ్ పాస్ చేశానండి.
అక్కడ కూడా సోబర్ అవ్వలేదు. కానీ ఇదైన తర్వాత ఈ స్టెప్ వర్క్లంతా చేసి నా డెలిగేట్షిప్ని వదిలేసి నేను తర్వాత చేసిన ఒక్కొక్కే 12 స్టెప్ కావాలి. ఈరోజు ఆల్ ఇండియాలో నాకు దగ్గర దగ్గర 16-17 స్పాన్సర్లు ఉన్నారు. అంతా 6 నెలల ఒక సంవత్సరం 9 నెలల వీళ్ళందరూ స్టెప్ వర్క్ చేసిన వాళ్ళే. నా దగ్గర ఎవరైనా స్పాన్సీగా వస్తే వాళ్ళకి అడిగేది నేను ఒకే కండిషన్ అండి, నీ కులం ఏ, నీ జాతి ఏ, నువ్వు ఏం సంపాదించు ఏమీ అడగను, స్టెప్ వర్క్ చేస్తావా అంతే అడుగుతా. అదొక్కటి ఇడిస్తే వేరే ఏ కండిషన్ లేదు. నువ్వు స్టెప్ వర్క్ చేస్తానంటే నేను నీకు సాయం. నువ్వు నన్ను స్పాన్సర్ అని పిలవక, సర్ అని పిలవక, యాజ్ ఎ ఫ్రెండ్ ఐ విల్ కమ్ అండ్ సిట్ విత్ యూ అంటాను. సింపుల్గా నేను దీనే పట్టిస్తుంటా. నెక్స్ట్ చదివే బాబు, టైం అయిపోయింది. భగవంతునితో మీ సంబంధం సక్రమంగా ఉండేలా చూడండి. అప్పుడు ఎన్నో గొప్ప విషయాలు మీ జీవితంలోనూ లెక్కించ వీలు కానంత మంది జీవితాల్లోనూ చోటు చేసుకుంటాయి. మాకు సంబంధించిన గొప్ప వాస్తవం ఇది. భగవంతుడిని మీరు అవగాహన చేసుకున్న రీతిలోనే మిమ్మల్ని మీరు అతనికి అర్పణ చేసుకోండి. స్టాప్. భగవంతుని ఆ లైన్ చదవండి. భగవంతుడిని మీరు మార్క్ చేసుకోండి, ఈ లైన్ మార్క్ చేసుకోండి. భగవంతుణ్ణి మీరు అవగాహన చేసుకున్న రీతిలోనే మిమ్మల్ని మీరు అతనికి అర్పణ చేసుకోండి. ఇది ఏ స్టెప్ అన్నమాట? ఇది 2, 3, 7 అయిందా? ఈ 3లను మనం ఆ భగవంతుని దగ్గరికి వెళ్తాం. తర్వాత మీరు చేసిన తప్పిదాలను భగవంతునితోనూ మీ సహచరులతోనూ ఒప్పుకోండి. ఇది ఏ స్టెప్? ఇది అడ్మిట్ యువర్ ఫాల్ట్స్ టు హిమ్ అండ్ టు యువర్ ఫెలోస్, క్లియర్ అవే ది రెకేజ్. అడ్మిట్ యువర్ ఫాల్ట్స్ టు హిమ్ అంటే 4, 5. 4లో ఇన్వెంటరీ చేసినాను, 5లో నా స్పాన్సర్తో లేదా నా వీళ్ళతో నేను దాన్ని షేర్ చేసుకున్నాను. తర్వాత క్లియర్ అవే ది రెకేజ్ ఆఫ్ యువర్ పాస్ట్, చిన్న భిన్నమైన మీ గతాన్ని తొలగించి వేయండి. అది ఏ స్టెప్? చిన్న భిన్నమైన మీ గతాన్ని తొలగించుకోండి అంటాడు. ఏ స్టెప్? 6th, 7th. బాబు 8, 9 అమెండ్స్ చేస్తేనే నా చిన్న భిన్నమైన జీవితాన్ని తొలగించి వేయండి. స్థితిగా ఒక క్రమబద్ధంగా నేను తేవగలను. 8 and 9 అది ఓకేనా? నెక్స్ట్ మీరు కనుగొన్న దాన్ని ఉచితంగా ఇవ్వండి. ఇది ఏ స్టెప్? ఇది 10, 11, 12 3 కలిపి నేను చెప్పేది. 12వ స్టెప్లో మనం ఇంకొకరికి యాక్చువల్గా ఫ్రీగా ఇచ్చేది అన్నమాట. మాతో కలవండి, విశ్వాత్మకు సంబంధించిన మిత్రమండలిలో మేము మీతో పాటు ఉంటాం. గమ్య మార్గంలోని మీ ప్రయాణంలో ఖచ్చితంగా మాలో కొంతమంది మీరు కలుసుకోగలరు. అప్పటి వరకు భగవంతుడు మిమ్మల్ని కాపాడి ఆశీర్వదించుగాక. We shall be with you in the fellowship of the Spirit. ఈ ఆధ్యాత్మిక ఫెలోషిప్లో మేము మీతో ఉంటాము. And you will surely meet some of us as you trust the road to happy destiny. మీరు మనలో కొన్ని వ్యక్తుల్ని మీరు కలుస్తారు. నిన్న చూపించాను కమాను, ఆ ఆర్చ్లో వెళ్తుంటే ఇలాంటి ఓల్డ్ టైమర్స్, ఇలాంటి వీళ్ళందరినీ మనం కలుస్తాము. వాళ్ళు మన చేయి పెట్టుకొని తీసుకెళ్తారు ముందరికి. ఒక్క చేయిలో దేవుడు, ఇంకొక చేయిలో మనకైనా ముందే వెళ్ళిన వాళ్ళు, అది ఎవరైనా అవ్వచ్చు, స్పాన్సర్ అవ్వాలని ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళని మనం మీట్ చేయొచ్చు. లాస్ట్ లైన్ చెప్తాడు, మే గాడ్ బ్లెస్ యూ అండ్ కీప్ యూ అంటిల్ దెన్. అంతవరకు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించని అని చెప్తున్నాడు. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఇంకొకటి ఏంటంటే, నో మోర్ క్వశ్చన్స్. ఇదేగా 4th డైమెన్షన్. 3 కలిసి మూడిట్లోనూ ఏ మనిషినో 3 డైమెన్షన్లోనూ ఏమంటారు హార్మనీలో ఉండలేడు. కానీ మనం ఏలో ఉండేవాళ్ళు దేవునితో, మనతో, ఇతరులతో, ముగ్గురుతోనూ కలిసి ఉండగలం. మనము ఎవడు ఉండలేదు అలాగా. అది లేదు దాంట్లో. లేకుండా ఎందుకంటే చెప్పి అబద్ధం కదా అది. కూర్చోండి సార్, ఒక 5 minutes. అది ఆ 10, 11, 12 నాకు ఇచ్చి కింద నేను ఇంకొకరికి ఇవ్వటం అంతే. నా ఆధ్యాత్మిక ప్రగతి పొందటానికి దాన్ని ఉపయోగిస్తున్నాను. 9 వరకు నా ఇండివిజువల్ రికవరీ,
10, 11, 12 నేను ఇతరులకి పంచేదన్నమాట. నా ఆధ్యాత్మిక ప్రగతి చేసుకొని నేను ఇతరులకి పనిచేసేది. ఓకేనా? హలో, కెన్ యూ ప్లీజ్ సిట్? ప్లీజ్ 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 ప్లీజ్, లాస్ట్ ఫ్యూ మినిట్స్ దయచేసి కూర్చోండి. కూర్చోండి సార్ ప్లీజ్, దయచేసి కూర్చోండి. సో అందరికీ చాలా 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 కృతజ్ఞత అండి. ఇంతవరకు ఇంత ఓపికగా, ఇంత సహనంగా నేను ఇచ్చిన ఈ లెక్చర్ని విన్నారు. నిన్న చెప్పాడు అనమాట, సార్ మీలాగే లెక్చర్ ఇస్తున్నాడు ఎవడో ఉన్నాడు సార్ అనేది. సో ఇది లెక్చర్ కాదు, నా అనుభవం అన్నమాట. వీఆర్ నాట్ ట్రయింగ్ టు ప్రీచ్ హియర్, వీ ట్రై టు టీచ్ హియర్. టీచింగ్ అంటే ఏమి అనేసి నేను నిన్న చెప్పాను. టీచింగ్ ఈజ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వన్ బ్రెయిన్ టు అనదర్. జ్ఞానం అనేది ఒక మెదడు నుంచి ఇంకొక మెదడుకి వర్గావణ అయ్యేదే టీచింగ్ అన్నమాట. దీంట్లో ఏమి ప్రీచింగ్ కాదు ఇది. ప్రీచింగ్ అంటే ఏమంటారు, ధర్మగురువులు చేస్తారు కదా, ఆ ప్రీచింగ్ కాదు ఇది. బోధన, ప్రవచన బోధన కాదు ఇది. ఓకేనా? ఇది అపార్ట్ ఫ్రమ్ దిస్. మీరందరూ దీన్ని పేషెన్స్గా సహనతో వినినందుకు చాలా చాలా కృతజ్ఞత. తర్వాత నన్ను ఇక్కడికి పిలిపించిన వెంకట్రావు గారు, కృష్ణమూర్తి గారు, మళ్ళీ బాబు, గుంటూరు ఫెలోషిప్కి చాలా 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 కృతజ్ఞతలు. ఈ అవకాశాన్ని ఆ భగవంతుడు వీళ్ళ మూలకంగా నాకు ఇచ్చాడు. 12వ స్టెప్పుల్లో మన రెస్పాన్సిబిలిటీ అదే. నాకు ఆయన ఇచ్చిన దాన్ని నేను తిరిగి ఇవ్వాలి, నేను ఉంచుకోవాలి అంటే దాన్ని నేను ఇవ్వాలి. నాకు నా స్పాన్సర్ ఫ్రీగా ఇచ్చాడో దాన్ని ఉచితంగా ఇచ్చే అవకాశాన్ని ఈ మహానుభావులు వీళ్ళు చేసి ఇచ్చారు. లేకపోతే నేను ఏ ముళ్ళనో నేను పడి ఉండేవాడు. సో ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ మళ్ళోసారి చాలా చాలా కృతజ్ఞత. తర్వాత మన ఆలన్ మెంబర్షిప్, మా అమ్మగారులు, మా అక్కగారులు, మా చెల్లగారులు, వీళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీలో వచ్చి ఇక్కడ పాల్గొన్న దానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. మా ఆలెట్ టాడ్లో వీళ్ళు వచ్చారు, వాళ్ళకి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ బేటా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చెబుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఈ సందర్భం యాక్చువల్గా ఇది 7వ వార్షికోత్సవం. 7వ వార్షికోత్సవాన్ని కొద్ది గొప్ప మేము గత కొన్ని సంవత్సరాల నుంచి ఎంత ఇది కాదు, ఏదో కొంత మెరుగైనటువంటి విధానంలో వెళ్ళాలి, ఆ మెరుగు ఎక్కడుందో తెలియదు, వీళ్ళంత ప్రయత్నం చేసుకుంటా వచ్చాం. దానికి మరి నిజంగా మా చుట్టూతో ఉన్నటువంటి ఫెలోషిప్స్ చాలా కోఆపరేట్ చేశారు. మరి జిమ్ గారిని, మరి అమెరికన్ మిత్రుడు ఒక ఆయన 2 సార్లు వచ్చి దాదాపు 5 రోజులు ఏమో మనకి ఇక్కడ కార్యక్రమం చేశారు. మరి అట్లాగే లోకేష్ బాబు గారు పేషెన్స్ మీద మద్రాసు నుంచి ఫోన్ చేస్తే మరి మద్రాసు మిత్రులు వచ్చి కార్యక్రమం మీద యానివర్సరీలో, ఎక్స్క్లూజివ్గా యానివర్సరీలో కార్యక్రమం మీద మాట్లాడటానికి మరి వచ్చి ఏదో మేరకు అవగాహన, మెరుగైనటువంటి అవగాహన వైపు నెట్టడానికి అనేకమైనటువంటి పరిస్థితులను, అనుకూల పరిస్థితుల్ని, అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని మన చుట్టూతో ఉన్నటువంటి వాతావరణంలో ఇందా చెప్పారు, దోవలో మేము కలుస్తామని చెప్పి పైన ప్రామిస్ చేశాడు ఆయన. అలాంటి ప్రామిస్ మరి మనకి ఎదురుగుండా కనపడుతుంది. దీన్ని మనం సద్వినియోగం చేసుకుని మెరుగైనటువంటి స్థితి వెళ్ళాలని అన్ని గ్రూపులు కూడా ఇప్పుడు యాక్చువల్గా మన అందరికీ ఉన్నటువంటి ఆయన చెప్పారు, నేను ఇంకోసారి చెప్తున్నా, చాలామంది స్టెప్ ప్రోగ్రామ్ అంటే తెలియదు. మీటింగ్ వెళ్తే చాలు, మీటింగ్ వేరు, ఫెలోషిప్ వేరు, ప్రోగ్రామ్ వేరు, రెండు విషయాలు అన్నటువంటి అవగాహన ఫస్ట్ ప్రాథమికంగా కలిగితే తప్పితే ఆ రెండో దాని వైపు చూడరు. ఎప్పుడైతే ప్రోగ్రాం వైపు మళ్ళటం ప్రారంభించామో, ఎంతో కొంత తెలుసుకోవడం మొదలుపెట్టామో, మన కోసం మనం చేసుకోవటానికి, ఇతరుల కోసం చేయటానికి మనం సంసిద్ధతో ఉంటాం. సో ఇతరుల సంగతి తర్వాత, ముందు మన గురించి మనం తెలుసుకోవడం మొదలు పెడితే ఆటోమేటిక్గా పక్కళ్ళకు కూడా, మరి రాబోయే న్యూ కమర్స్కి కానివ్వండి, లేదా ఉన్నటువంటి వాళ్ళకి కానివ్వండి,
ఏదో ఒక రకమైనటువంటి మెరుగైనటువంటి స్థితి వస్తుందనేటువంటి ఉద్దేశంతో మేము ఇది చేశారండి గుంటూరు మిత్రమండలి. చాలా సింపుల్గా, చాలా వినయంగా మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తున్నాం సహకరించినందుకు. కొద్ది గొప్ప ఇబ్బందులు ఉండొచ్చు, ఇదే ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అనుకోండి. కొద్ది గొప్ప ఇబ్బందులు ఉండొచ్చు. మరి గత సంవత్సరాలు బయట చేసాం, అనివార్యం అయ్యి. ఎందుకంటే ఎంత సింపుల్గా, ఎంత ఉదాహరణ, ఇప్పుడు గత 5 సంవత్సరాలు మాకు విద్యా సంస్థ ఇచ్చేది వారి హాల్ వాడుకోవడానికి, మీటింగ్లకి ఇచ్చారు. ఏసీ హాల్ వాడుకునేవాడు. 4 సంవత్సరాలు దాంట్లో వాడుకున్నాం. ఒక సంవత్సరం వాళ్ళ దాంట్లోనే వేరే టెర్రస్ మీద పెట్టుకున్నాం. మరి లాస్ట్ ఇయర్ బయట ఒక ఏసీ హాల్ పెట్టాం. ఇది ఎలా ఉందంటే క్రమేపీ యానివర్సరీ చేయటం అనేటువంటి ఒక తద్దినం పెట్టే కార్యక్రమం కాకుండా మరింత మెరుగైనటువంటిది సింపుల్ ఎఫర్ట్. మరి ఆ రకంగా కీప్ ఇట్ సింపుల్ అని చెప్తుంది. అదేవిధంగా దీన్ని సింపుల్గాను మరి కొంత నాణ్యతతోనూ ఎంతో కొంత ఉపయుక్తతోనూ చేయాలి అనేటువంటి దానికి మరి మన ప్రధానంగా ట్రస్టీ గారంటే ఆయనకి చెప్పం, ఎందుకంటే ఆయన బాధ్యత ఆయన లేరు, ఉన్నా కూడా చెప్పం. ఎందుకంటే అది డ్యూటీ. మనందరికీ మంచి చెడు కావాల్సిన ఏర్పాటు ఆయన చేయగలిగింది ఆయన చేసి పెట్టడం అనేటువంటిది ఆయన బాధ్యత. కాబట్టి అంటే సంతోషంగా మరి అట్లాగే మరి కృష్ణమూర్తి గారు, మన లోకేష్ బాబు గారు, మరి ఎంతోమంది ఎనానిమస్ మిత్రులు బయట వాళ్ళకి వెళ్ళినప్పుడు ఎక్కడ పోనా నుంచి వచ్చారు. ఆయన శ్రీకాంత్ గారు. మరి వీళ్ళు ఎందుకు వచ్చారు, ఏ కారణాలతో, దేనికి వచ్చారు, మనం వచ్చిన వాళ్ళు ఏ ఫీలింగ్స్తో వెళ్తున్నామో ఆ ఫీలింగ్స్ని పెంచుకోవటానికి, దాన్ని కార్యాచరణలో పెట్టడానికి కనుక మనం ముందుకెళ్తే ఈ మీటింగు, ఈ ఖర్చు ఇదంతా ఫలించినట్టే. దీంట్లో కొద్దిమంది ప్రయత్నం చేసినా కూడా ఇది సద్వినియోగమైనట్టేనే. అలా జరగాలని భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ అండి. మొబైల్ నంబర్ కావాలంట, రాసుకోండి. 901 990 5662 901 990 5662. అది ఈమెయిల్ ఐడి కావాలంటే లోకేష్ బాబు, బాబు అనేది AA అనమాట. ఏ నుంచే నేను ఈరోజు జీవితంగా ఉన్నాను. నీకు తెలిసిన నంబర్ ఇంకేంటికి, ఆయన అడుగుతారు, నువ్వు అసిస్టెంట్ ఆయనకి. లోకేష్ బాబు LOKESH BAABU 7782 @gmail.com అండి. లోకేష్ బాబు LOKESH BAABU 7782 @gmail.com. ఓకేనా అండి. తర్వాత ఇంకొక విజ్ఞప్తి ఏమంటే బాబు గారికి, నా పర్సనల్, హీజ్ మై స్పాన్సీ ఆల్సో అనమాట. నా స్పాన్సీ కూడా అతను. ఆయనతో చాలా కృతజ్ఞత. ఈ వర్క్షాప్ చేసేదానికి, తెలుగులో చదువుదానికి చాలా హెల్ప్ చేశారు ఆయన. ప్లస్ రిజిస్ట్రేషన్ బాధ్యతలు అన్నీ తీసుకున్నారో చాలా కృతజ్ఞత. ఒక్క చిన్నది ఏంటంటే, ఇప్పుడు ఎవరెవరు పార్టిసిపేట్ చేశారో వీళ్ళందరినీ కలిపి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టండి. ఒక వాట్సాప్ గ్రూప్ లో ఎవరు వచ్చారో వాళ్ళు మాత్రం వేరే వాళ్ళని ఎవరిని చేర్పించదండి. ఎందుకంటే వీళ్ళలో ఎవరికైనా ఏమైనా డౌట్ వస్తే ఆ వాట్సాప్ లో పోస్ట్ చేయండి. మనలో సీనియర్స్ ఉన్నారు, ఓల్డ్ టైమర్స్ ఉన్నారు, వాళ్ళ ఎవరైనా మీకు ఏ జవాబు కావాలైనా, ఏ ప్రశ్నకు జవాబు కావాలైనా ఆ వాట్సాప్ లో మనం ఇచ్చుకుంటాం. ఓకేనా అండి. దయచేసి ఆ వాట్సాప్ గ్రూప్ లో ఇతర విషయాల్ని పోస్ట్ చేయండి. ఫస్టే చెప్తున్నాను అనమాట. కీప్ ఇట్ ఓన్లీ ఫర్ ఏ. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇంకొకసారి లోకేష్ బాబు గారికి గట్టి చప్పట్లతో అందరు నుంచోని ఒక్కసారి
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకొక అనౌన్స్మెంట్ సార్, ఇవన్నీ ఈ చప్పట్లంతా ఆయనకు చేరాలి, నాకు కాదు. ఎలాంటి పరిస్థితుల నుండి నేను వచ్చానని ఒక్కసారి తిరిగి చూస్తే నా కనసులో కూడా నేను యోచించలేదండి. ఐ నెవర్ ఈవెన్ డ్రీమ్డ్ ఆఫ్ ఐ విల్ డూ ఆల్ దీస్ థింగ్స్. అలాంటి వర్స్ట్ కండిషన్ లో వచ్చాను ఆల్కహాలిక్స్ అనానిమస్ కి. ఈ రోజు భగవంతుడు అన్ని ఇచ్చాడు, అన్ని అంటే అన్ని, ఎక్సెప్ట్ చచ్చిపోయిన నా తల్లి ఒక్కరిని మిగతా అన్ని ఇచ్చాడు. ఆ భగవంతునికే థ్యాంక్ యూ అండి, మీరు ఇచ్చిన ఈ అవకాశం. కృతజ్ఞత. థ్యాంక్ యూ సార్. ఇంకొక అనౌన్స్మెంట్ సార్, ఏకేపీ గారు సత్యనారాయణ గారు అనౌన్స్మెంట్ చేయండి, లోకేష్ బాబు గారిది. దీనికి మళ్ళీ కంటిన్యూ ఇంకో వర్క్ షాప్ కూడా ఉందండి. అందరు మిత్రులు ఆ వర్క్ షాప్ కూడా వెళ్ళి దీనికి కంటిన్యూషన్ స్టెప్ వర్క్ చేయడానికి అందరు ప్రయత్నం చేయండి సార్. చెప్పండి సార్. అయ్యా, నా పేరు సత్యనారాయణ, నేను తాగుబోతు. భగవంతుని దయ వల్ల మీ అందరి సహకారంతో ఏ ఆలోచన విధానానికి ఈరోజు మొదటితో దూరంగా ఉన్నానండి. ముఖ్యంగా ఈ వర్క్షాప్కి అంటే నేను రావడం అనేది ఈరోజు నిజంగా భగవంతుడి దయ. రెండవది ఏంటంటే గుంటూరు గ్రూప్ వారికి 7వ వార్షికోత్సవం చేసుకున్నందుకు, అలాగే వర్క్షాప్ నిర్వర్తించినందుకు ఏపీఐజీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మేము ఇదే మీటింగు రేపు నవంబర్ 4, 5, 6 తారీఖుల్లో మన లోకేష్ బాబు గారు ఖాళీగా ఉన్నదని చెప్పగానే ఆయన అంగీకరించినందుకు చాలా థ్యాంక్స్ అండి నిజంగా లోకేష్ బాబు గారికి. అలాగే ఆ నవంబర్ 4, 5, 6 3 రోజులు కూడా, ఎందుకంటే శుక్రవారం, శనివారం, ఆదివారం అండి. ఒకవేళ పండుగలు ఉంటాయని చూసాం. పండుగలు అంటే నాగుల చవితి అయిపోతుందండి, అప్పటికి దీపావళి, నాగుల చవితి కూడా అయిపోతుంది. నవంబర్ నెల అంతా కూడా ఖాళీ అండి, ఎక్కడ కూడా యానివర్సరీ లేవు. ఎందువల్లంటే మనం ఇలా వరుస పేరు చూసుకెళ్తే జూలైలో గోల్డెన్ ఏజ్ ఉంది, అలాగే ఆగస్టులోనేమో మహాయిలో ఉంటే ఖాళీగా ఉన్న మన సాలూరు ఉంటుందండి. ఇంకా ఆగస్టు పోతే అక్టోబర్ విజయవాడ ఉందండి, నవంబర్ ఒకటే ఖాళీ ఉంది. డిసెంబర్లో మనకి సెప్టెంబర్లోనేమో భోపాల్ ఉంది, అలాగే అక్టోబర్లో విజయవాడ ఉంది, నవంబర్లో ఖాళీ అండి. ఇంకా డిసెంబరు మన ఏదండి ఇక్కడ ఖరగ్పూర్ కాదు, నాగపూర్ అండి, నాగపూర్ ఉంది. జాన్యువరిలో ఖరగ్పూర్ ఉందండి. అందువల్ల నవంబర్లోనే మనం పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఒకటో ఉద్దేశం. రెండోది ఏంటంటే మార్నింగ్ ఉదయం గ్రూప్ ఒకటి ఉందండి ఎస్కోట్లో, అది 3 సంవత్సరాల యానివర్సరీ చేసుకుంటుందండి, అది 5వ తారీఖుని. దాని సందర్భంగా కూడా మన లోకేష్ బాబు గారిని మేము అర్థించడం, వారు సహృదయంతో ఆ 3 రోజులు కూడా వస్తానని చెప్పడం జరిగిందండి. మిత్రులందరూ కూడా సహృదయంతో స్పందించి అక్కడ కూడా స్టెప్ మీటింగ్ మొదలెడదామని చెప్పి ఒక ప్రయత్నం మాత్రమే. ఈ చెరు ప్రయత్నానికి మీ అందరి సహకారం కూడా కావాలని మనసారా ప్రార్థిస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. మొదలు ఏమి లేదు సార్, మొదలు ఇక అందరూ స్టెప్ వర్క్ చేసుకోవడమే. ఒక్క అనౌన్స్మెంట్ లాస్ట్ సార్, ఎవరికైతే పర్మిషన్ లెటర్లు గ్రూపులో మనం ఏదైతే సర్వీస్ చేస్తామో దాని గురించిన పర్మిషన్ లెటర్స్ ఆర్టీసీ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్, ఇంకెవరైనా కావాలంటే నా దగ్గర పర్మిషన్ లెటర్ సెట్ ఉండే గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చండి. ప్లస్ పాంప్లెంట్ ఒకటి ప్రింట్ అయింది, ₹1 పాంప్లెంట్ అనమాట. మనం ఎవరికైతే సఫరర్స్కి ఇస్తామో ఫ్రీగా ఆ పాంప్లెంట్ అనమాట. గ్రూపుల వాళ్ళకి ఎవరెవరికి ఎన్ని కావాలన్నా కానీ ఇక్కడికి వచ్చి చెప్తే ఇక్కడే మీరు తీసుకొని వెళ్ళొచ్చండి. ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ కృతజ్ఞతలు. వచ్చిన అందరు మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రార్థనతో మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతను, మార్చగలిగిన విషయములను మార్చుకొనుటకు ధైర్యం మరియు పై రెండింటికి గల తేడా తెలుసుకొను వివేకమును. కీప్ కమింగ్ బ్యాక్. ఇట్స్ వర్క్. ఇంకొక చిన్న అనౌన్స్మెంట్ అన్నమాట. ఇంకా 2 నెలల్లో అంటే ఆగస్ట్ 23, ఆగస్ట్ 24 నా కూతురు పెళ్ళి అన్నమాట. కార్డు పంపిస్తాను ఇక్కడికి, దయచేసి అందరు రావాలని ఒక విజ్ఞప్తి. ప్లీజ్. బస్ అండ్ ట్రైన్ చేస్తారు, బెంగళూరు అండి, ట్రైన్ బుక్ చేస్తాను, డోంట్ వరీ. నీకోసం కావాలంటే పెట్టిస్తా, ట్రైన్ చేస్తా బుక్.
నీ స్టెతస్కోప్ అను మెడికల్ కిట్ కూడా తీసుకోయా.